ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ, అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసారసులైన పూజ్యులు, ఆప్తులు, ఆత్మీయులు అయిన హేమలన్ గారికి, శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ధారావాహిక కార్యక్రమం ఆత్మారామం. ఈరోజు ఆత్మారామంపై ప్రప్రథమంగా గురువు శ్రీ ఎమ్ఎల్ఎన్ సార్ గారు, నెంబర్ 2 సిహెచ్విఎల్ పద్మావతి గారు, నెంబర్ 3 పి కోటేశ్వరరావు గారు వీరు ఆత్మారామాన్ని గురించి గ్రంథపట్నంలో కొన్ని విశేషాలు తెలియజేస్తారు. ప్రప్రథమంగా శ్రీ ఎమ్ఎల్ఎన్ గారిని ఆత్మారామం గ్రంథపట్నం ప్రారంభించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్ అండి. అందరికీ స్వామివారి పాదపద్మాలకు ప్రణామం చేసుకుంటూ, యాక్చువల్గా షెడ్యూల్లో నేను సారు చేద్దాం అనుకున్నాము, అని మనం అనుకున్నవన్నీ జరగవు కదా. బట్ సార్ ఎందుకునో నన్ను మళ్ళా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. మన సోదరిమణి రామచంద్రమూర్తి యొక్క సద్గుణాల గురించి కొన్ని విషయాలు చెప్పింది. ఉపకారం చేసిన వారికి ఉపకారము అపకారం అనే మాటల గురించి 2-3 కొటేషన్స్ కూడా చెప్పింది. రాముడు శాంతస్వరూపుడు అని చెప్పింది, అష్టైశ్వర్య సంపన్నుడు అని చెప్పింది, అనసూయ పరుడు, నిగరి కూడా చెప్పేదేం కానీ సరే అప్పటికే 12:25 ఆపేస్తాను సోదరిమని. సార్ అడిగినందుకు చూద్దాం కొన్ని విషయాలు. కొన్ని పద్యాలు ఇవన్నీ జనరల్గా శాస్త్రి గారు బాగా చెప్తుంటాడు. వేమన చట్టంలోంచి అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వేమన చెప్పిన కొన్ని పద్యాలు వస్తాయి అన్నమాట, 2-3 వస్తాయి. సో నౌ స్వామి నరేటింగ్ అబౌట్ రాముడి యొక్క తత్వం. ఇవన్నీ కూడా ద్వంద్వాలన్నమాట. రాముడు నిగర్విలో నీ తీసేస్తే అది వేరే అవుతుంది. సకల విద్యలందరూ కూడా ఉత్తీర్ణుడే మహాపండితుడు శ్రీరామచంద్రము. ఆయనకు తెలియని విద్యలు ఏముంటాయి చెప్పండి? స్వామికి తెలియనిది ఏముంటాయి? బట్ చాలాసార్లు చెప్పాడు, రాముడు ఒక దేవుడుగా కాకుండా ఒక మానవులకు ఐడియల్ మ్యాన్గా. సో రాముడు మరి మనం కూడా జ్ఞానం సంపాదించాలి, అట్లీస్ట్ చదువుకోవాలన్నా మనం పండితుల దగ్గరికి వెళ్ళాలి, పాఠశాల వెళ్ళాలని చెప్పడానికి ఆయన కూడా వశిష్ఠుల దగ్గర వేదాంగాలను చక్కగా నేర్చుకున్నాడు. ఇక్కడ నేను ఒక మాట అంటే మనం కరెక్షన్ చేసుకోవాలి. మీరు కూడా ఎవరైనా చెప్తే తప్పు దిద్దుకోండి. నేనైతే తప్పు చెప్తుంటాను, ఎందుకంటే ఎవడో చెప్పాడు తెలియదు, మరి లేకపోతే రాంగ్ నోటిఫై చేయటం జరిగింది. విద్య గురించి చెప్పినప్పుడు రావణాసుడికి 64, రామచంద్రుడికి 24 ఎవరైనా చెప్పుకుంటే యూ మేక్ ఇట్ కరెక్షన్. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. అసలు రావణాసుడికి 64, రామచంద్రుడికి 24 కాదు, రామచంద్రునికి 64 విద్యలు తెలుస్తా. ఎవరైనా ఇట్లా చెప్తే నేనైతే ఇలానే చెప్పాను. సో ఐఎమ్ మేకింగ్ కరెక్షన్ టుడే అన్నాను. మరి ఇన్ని రకాల విద్యలు ఉన్నప్పుడు మా దగ్గర ఒక తిరుపతిలో ఒక సార్ ఉండేవాడు, 5-6 క్వాలిఫికేషన్లు ఉండేవి. రెడ్డి గారని, గోవిందరాజ హై స్కూల్లో సైన్స్ టీచర్ అనమాట. ఎడాన్ సో మెనీ. జిజ్ఞాస, అది ఇష్టం అనమాట. ఇన్ని రకాల విద్యలు తెలిసిన వాడైనప్పుడు కానీ ఈ గర్వాల్లో విద్యా గర్వం కూడా ఒకటి. అటువంటిది ఎక్కడ కూడా మీ కెనాట్ ట్రేస్ అవుట్. ఈసన్ ఎక్కడ కూడా అతనిలో అసలు ఏమాత్రం కనపదట. మరి రాముడి గురించి చెప్తూ స్వామి కంపేరింగ్ ప్రజెంట్ సిచ్యుయేషన్, నేటి విద్యలన్నీ కూడా అల్ప విద్యలు. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మదిని తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి ఎన్నిటి విన్నను హీనుడు తన గుణము మానలేడు. స్వామి
యూనివర్సిటీ యొక్క స్నాతకోత్సవంలో కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు విద్య గురించి. ఎవ్రీ ఇయర్ చెప్పుకున్నాం కూడా. తరచి చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. ఈ మాట చెప్తుంటారు. చదివి సావంగనేటికి సావు లేని చదవాలి. విద్య. ప్రహ్లాదుని అడిగారు, ఏం చదువుకున్నావు అంటే చదువులో మర్మం చదువుకున్నాను. ఈ మాట అన్నాడు వేమన. సో లక్లీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా స్వామి ఆల్రౌండ్గా చెప్పారు, ఆత్మారాయణ చెప్పుకుంటూ. సో వాట్ ఎవర్ ప్రజెంట్ డే మనం విద్య అనుకుంటున్నామో కేవలము పొట్టకూడు చదువులే అంటున్నారు. జీవిత నిమిత్తమై చదివేటువంటి ఇలాంటి చదువు కావంటున్నారు. అంటే స్వామి యూనివర్సిటీ ఎందుకు పెట్టారంటే అవసరము. బోత్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా స్వామి చెప్తుంటారు. సో ప్రజెంట్ డే వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేషన్. విద్య అనిపించుకోదు అంటున్నారు. సో విద్య అంటే ఏంటంటే నిజమైన విద్య. 64 విద్యలో బ్రహ్మ విద్య నిజమైన విద్య. మనలోని అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటిదే నిజమైన విద్య. మళ్ళీ రిపీట్ చేశారు, 2 సార్లు పడింది. పుస్తకం ఉన్న వాళ్ళకి తెలుసు. మన యొక్క పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి గావించేటువంటిది విద్య. మాకు ఎదురుగా మా మేడం ఒక వివేకానంద కొటేషన్ పెడుతుంది అన్నమాట. ఎడ్యుకేషన్ ఏంటంటే ఆల్రెడీ మనలో ఉన్న సృజనాత్మకత వెలికి ఒక ఎదురుగా ఉంటుంది కొటేషన్. నాకు ఆ టేబుల్ మీద ఉంటుంది స్వామి వివేకానంద ఎడ్యుకేషన్. ఓ పద్యం చెప్పారు ఇక్కడ స్వామి అబౌట్ క్వాలిఫికేషన్స్. ఎంఏలు బిఏలు ఎన్ని పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన సంపదలుండియు సద్దాన పరులయ్యి పుడమికీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యము అనవరతంబుండి పరిపూర్ణ బలులకు వారలైన జపములు తపములు సతతంబు చేయుచు వేదంబులను నేర్చి విపురులైన. ఇప్పుడు చాలా రకాల కంపారిజన్స్ చెప్పారు. వీళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. డిగ్రీలు ఉండొచ్చు, సంపదలు ఉండొచ్చు, సత్కీర్తి ఉండొచ్చు, బెస్ట్ హెల్త్ కండిషన్స్ ఉండవచ్చు, జపాలు చేయవచ్చు, తపాలు చేయవచ్చు. బట్ సాటిరారు భక్తుల కేనాటికైనా వీళ్ళందరూ కూడా భక్తులకి సరితోగలేరని స్వామి చెప్తున్నారు. సో భగవద్భక్తి కంటే మించినటువంటి సంపద మనకు మరొకటి లేదంటున్నారు. సో అది కూడా ఎలా వస్తుందంటే భగవంతుని అనుగ్రహాన్ని పాత్రలో అయితేనే వస్తుంది. అనుగ్రహం ఎలా వస్తుంది అంటే ఫాలో ద మాస్టర్. ఆయన చెప్పిన ఆశయాలను మన ప్రవర్తనలో కొన్ని అయినా క్రియాచరణలో ఉంచినప్పుడు సో ఆయన గ్రేస్కి మనకి పాత్రలు అవుతాం. ఇన్ని లక్షల మంది వెళ్తున్నారు, ఇంతమంది సేవాదాలు వెళ్తున్నారు, ఎంత వాళ్ళ ఇప్పుడు ఇక్కడ ఉండి వాళ్ళు చాలా రకరకాల సేవలు చేస్తున్నారు. సమితుల్లో రకరకాల కార్యక్రమం. ఇవన్నీ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? స్వామి యొక్క అనుగ్రహం కావాలని తాపత్రయం పెట్టేవారు. స్వామి చెప్తున్నారు అతని ఆశయాలు అన్ని కూడాను ఆచరణలో పెట్టడం మనకు అసాధ్యమైనప్పటికీ 1-2 మనం ఆచరణలో పెట్టాలి. దివ్యాత్మ స్వరూపుల మధ్యలో స్వామి అడ్రస్ చేస్తుంటారు అన్నమాట. ఎవరైనా నిద్రపోతుంటే నిద్రలో వేస్తుంటారు. మస్ట్ అనమాట. ఎందుకంటే సుదీర్ఘమైన ప్రసంగం, సుదీర్ఘమైన సందేశము. సో భగవంతుని యొక్క వాక్యములన్నీ కూడాను నిప్పు పెట్టెలో ఉన్నటువంటి పుల్లల వంటి. మనకి ఎప్పుడైతే అగ్గి కావాలి, ఫైర్ కావాలన్నప్పుడు ఒక పుల్లను గీచి ఎంత అగ్నినైనా అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక పుల్ల సరిపోతుంది మంట పెట్టడానికి. ఆ పెట్టెలో ఉన్నటువంటి నిప్పు పుల్ల అన్నీ కూడా గీయనక్కర్లేదు.
ఒక పుల్లలో ఏ విధమైనటువంటి అగ్ని ఉన్నదో అదే విధమైన అగ్ని అన్ని పుల్లల యందును కలదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు అని ఒక మాట సారు చాలా రిపీటెడ్ గా రుద్రంలో మనకు ఎప్పటి నుంచో 3 సంవత్సరాలు బట్టి చెప్తుంటారు. సో జస్ట్ లైక్ దట్ మన అజ్ఞానాన్ని రూపుమాపి భస్మము గావించేటటువంటి ప్రజ్ఞావంతమైన శక్తి ఎక్కడ ఉందంటే భగవంతుని ప్రతి వాక్యం నందును కూడా ఉంటుంది. ఆలోచించండి. అగ్గిపెట్టెలో ఉన్న అగ్గిపెట్టెలు అన్నిటికీ ఏ విధంగా అగ్నితత్వం ఉందో భగవంతుని యొక్క ప్రతి వాక్యాన్ని కూడా మనం అజ్ఞానాన్ని భస్మం చేసే ప్రజ్ఞాశక్తి భగవంతుని యొక్క వాక్యాల్లో ఉంటుంది. సో భగవంతుని యొక్క అనుగ్రహము ఆధారం లేకపోతే మనం ఎట్టి కార్యాలైనా సాధించడానికి వీలు కాదు. ఇందాక ఒక వీడియో పెట్టాను. ఇవాళ నుంచి కార్యక్రమాలు మొదలైతుంటే ఆ యొక్క వంటశాలలో నిన్న అగ్నిని ప్రజ్వలించడం చేయటం జరిగింది పుట్టపర్తిలో. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. స్వామి ఒక హారం చూపిస్తున్నారు, తాళసాలు చెప్తుంటారు. ఆ హారం తయారు చేయాలనుకున్నప్పుడు దీనికి కావాల్సిన పుష్పములు, దారము, సూది ఉన్నను దీన్ని కుట్టేటటువంటి వాడు ఒకడు ఉండాలి కదా అని తాళసాలు వస్తుంది ఈ మాట. ప్రమిద, నూనె, ఒత్తి కలవు అంటించేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, కానీ నగ చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. ఇవన్నీ చేసుకొచ్చి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారంటే ప్రకృతి ఉంది, జీవులు ఉన్నారు, మరి వీటి రెండింటినీ చేర్చేటి పరమాత్ముడు ఒకడు ఉండాలి కదా, సృష్టికర్త ఒకడు ఉండాలి కదా. అవన్నీ ఒప్పుకున్నప్పుడు ఎందుకు ఒప్పుకోవద్దు మనం? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు విద్యార్థులారా. మీరు చేతికి ఒక గడియారం వేసుకున్నారు. ఈ గడియారం స్విట్జర్లాండ్దో, జపాన్దో, జర్మనీదో, అమెరికాదో ఏదో ఒకటి లేటిది. మేడ్ ఇన్ రకరకాల వాచ్లు, కొంతమంది యమపిచ్చ ఉంటుంది వాచ్ల మీద. అది ఏ దేశమైనా దాన్ని చేసేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి కదా. ఆ చేసిన వాడు నీకు పరిచయం ఉన్నా పరిచయం కాకపోయినా చేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ వాచ్ని తయారు చేసిన వాడు తర్వాత వస్తుంది. వాచ్ అంటే ఏదో చాలాసార్లు చెప్పాం మనం, పిల్లలు చెప్తుంటాం, మనం అందరూ ఏకరువు పెడుతుంటాం. ఇప్పుడు ఎవరో వాచ్ చేశారు, ఆ చేసేటటువంటి వాడు ఎటువంటి వాడే ఉండాలి? యు మస్ట్ నో అబౌట్ ద టైం. కాలాన్ని చక్కగా గుర్తించిన ఉండాలి, కాలాన్ని చక్కగా నడిపే విధంగా ఉండాలి అతను. అట్లా కాకుండా కాలం యొక్క స్థితిగతులు తెలియకుండా ఎవరైనా వాచ్ చేశారనుకోండి, ఎవరు దాన్ని కొనం. ఆ వాచ్కి మనం ఎంత ఎంత విలువ ఇస్తాము? 300, 400 ఇచ్చి కొంటాము. నిజంగా తీసుకెళ్ళి ఆ వాచ్ని నిప్పులో వేస్తే 2 అణాలు ఖరీదు చేసి ఒక స్టెయిన్లెస్ ముక్క కూడా మనకు దొరుకుతుంది. ఫర్ వాట్ పర్పస్ వీఆర్ పేయింగ్ 300 and 400 రూపీస్? ఎందుకు ఇస్తున్నాము? ఇనుము ఇనుము కోసం ఇస్తున్నామా? కాదు. ఆ గడియారంలో ఉన్న నగిసి పనితనానికి ఇస్తున్నాం. చెరకు, వెదురుకర్ర రెండు పక్కన పక్కన పెడితే ఒకే రీతిగా ఉంటాయి. కానీ వెదురుకర్రకు ఒడ్డు, పొడుగు, లావుకు మనం విలువ ఇస్తున్నాం. చెరకు రసానికి విలువ ఇస్తుంటాం. సో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తున్నారంటే, మరి మానవుడికి వాల్యూ ఎక్కడ ఉంటుందంటే డిపెండ్ అపాన్ ది గుణములు. గుణమున్న వానికే స్థలమున్నది ఈ లోకములు.
మనం అడగవచ్చు, లోకంలో ఇంతమందికి స్థలం ఉన్నది కదా, గుణవంతులకు మాత్రమే కాదే? ఎందుకంటే ఇటువంటి డౌట్స్ స్వామికి తెలిసి అందుకని స్వామి చేస్తున్నారు క్వశ్చన్. గుణవంతుల కంటే గుణహీనులే అధికంగా ఉంటున్నారే అని ఈమె థింక్. ఎవరు ఒక్కడికన్నా ఆ థాట్ వస్తుంది. బట్ అందరూ మానవులు కారండి. ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున, పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగను. ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగటనే ఏనుగు అవుతుందా? కాదు. సో మానవాకారం మానవత్వానికి లక్షణం కానే. అది ఎప్పుడు పవిత్రమైన చరిత్రలు శ్రవణం చేస్తుండాలి, అనుభవంలో తెచ్చుకోవాలి, గుణాలు పోషించుకోవాలి, క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే త్యాగబుద్ధిని డెవలప్ చేసుకోవాలి. ఇది ఓన్లీ రియల్ మ్యాన్ అంటారు. మరి అటువంటి వారు ఎవరున్నారంటే సాక్షాత్ రామచంద్రమూర్తి మనందరూ కూడా ఆదర్శం. ఇవన్నీ ఉన్నాయని ఎవరున్నారు? ఖచ్చితంగా కళ్ళ ముందే ఉన్నారు రామచంద్రమూర్తి. అటువంటి పవిత్రమైన ఆదర్శాన్ని రామచంద్రమూర్తి మనందరూ కూడా కళ్ళ ముందు చూపిస్తున్నాడు. స్వామి అదే మాట చెప్తున్నారు, మనం అనుకుందే. దీని ఆధారంగా చేసుకుని నేను అప్పుడప్పుడు కొత్త కొత్త పిల్లలకంతా చెప్తుంటారు. అంటే పాత వాళ్ళకి తెలుసు. మీరు వాచ్ వేసుకున్నారు చేతికి, WATCH 5 అక్షరాలతో కూడింది. అది కేవలము గంటలు మాత్రమే చూసి అలంకారంగా పెట్టుకోవడం కాదు. ఎడమ చేతి కడాన 2 తుంటల విల్లు తోలు పట్టిడ గట్టి ఆలాడగడతారు. ఏటి ఏషాలప్ప ఇవి కంటితో చూసేటి కానీ ఆమె రాయలసీమ యాసలు బాగా. దీన్ని మరి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఎంత డిఫికల్ట్ ఆలోచించాలి. జస్ట్ మనం వాక్యం చెప్పాను, కొంతమంది మహా ఇంట్రెస్ట్ వాక్యం మీద. ఇక్కడ ఒక పేరా చెప్పి నేను ఆపుతాను, దాన్ని మేడం విల్ కంటిన్యూ. ఇది కేవలం అలంకారం కోసం కట్టుకోవడం కాదు. అలంకారంతో పాటు మన గుణములను కూడా పోషించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గడియారం కూడాను ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. బాల వికాస్ పిల్లలు చక్కగా వేస్తారు, చార్ట్లు కూడా వేస్తుంటారు. ఇందులో 5 అక్షరాలు మన పంచ ప్రాణాలుగా భావించమంటుంటాం. ఇది పంచాక్షరి మంత్రంగా నా ఎదురుగా వాక్యం ఉంటుంది, చూస్తే మాట్లాడుతుంటా. వాచ్లో 5 అక్షరాలు ఉంటాయి, ఒక పవిత్ర మంత్రంగా ఉంటుంది. మేడం గారు యూ కెన్ కంటిన్యూ. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్య బోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఆత్మారామం పుస్తకము ఈ గ్రంథ పఠనము చేయటకు మరొకసారి అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. ఇందులో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గురువు గారి ఈ ఆత్మారామం గ్రంథంలో ఇప్పటి వరకు రామచంద్రునకు 64 విద్యలు లేదా 64 కళలు తెలుసని చెప్పారు. అయితే ఈ విద్య నేర్చుకోవడంలో అందరూ ఎలా ఉంటున్నారు?
రాముడు నిగర్వి అని చెప్పి మనకి గురువు గారు చెప్పారు. ఇప్పుడు అంటే ఆయనకి అన్ని విద్యలు తెలిసిన, 64 విద్యలు తెలిసిన ఆయన ఎంత నిగర్విగా గర్వం లేకుండా ఎలా ఉన్నారు అనేది ఆయన ఆచరణలో చూపించారు మనకి. అది అయితే ఈ రకంగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు విద్య గురించి ఆనాడు రామావతారంలో రాముడు ఏ రకంగా ఉన్నది మనకిప్పుడు మనకి స్వామి ఈ అవతారంలో స్వామి మనకిప్పుడు విద్యార్థులందరికీ కూడా ఏ రకమైన విద్య, ఎలాంటి విద్య నేర్చుకుంటే వీళ్ళు ఈ ప్రపంచంలో ఎలా ఉండగలుగుతారు అనేది విద్యలో రకాలని మనకి స్వామి ఇందులో మనకు చాలా ఇంట్రడ్యూస్ చేశారు. అది అందరికీ మనకు తెలిసినదేనండి. ఒక్క 3 or 4 minutes చెప్పేసి ఈ పుస్తకంలోకి, గ్రంథ పఠనంలోకి వెళ్తాను. అందరికీ తెలిసినదేను. స్వామి ఏం చెప్పారంటే మనకందరికీ తెలుసును మానవతా విలువలు, ఎడ్యుకేషన్ అని చెప్పారండి. అయితే ఇది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదము, ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేర్ అంటే అసలు అర్థం ఏంటంటే లోపల ఉన్న దానిని బయటకు తేవడం, వెలికి తీయటం, అంటే బహిర్గతపరచడం అంటే బయటకు తెలియచేయడం అని అర్థం అని చెప్తున్నారు. స్వామి ఒక సందర్భంలో చెప్పారండి 1998లో. అయితే ప్రతి వ్యక్తిలోని కూడా ఈ మానవత్వపు విలువలు అంతర్లీనంగా ఉంటాయి, కానీ వాటిని బయటకు తేవడము, కార్యరూపంలో కూడా తీసుకురావాలి అని కూడా స్వామి మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఇందులో మళ్ళీ ఎడ్యుకేర్ని 2 రకాలు చెప్పారు స్వామి. ఏంటంటే ఒకటి తలకు సంబంధించిందట, ఇంకొకటి ఏంటి హృదయమునకు సంబంధించినది. చదువుట, వ్రాయుట, ఈ ఉద్యోగం చేసుకోవడం, ఇవన్నీ ఈ జీవనోపాధికి సంపాదించుకోవాల్సినవి. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ సహాయపడే, హెల్ప్ చేసే విద్యలన్నీ కూడా తలకి సంబంధించినవి, అంటే హెడ్కి సంబంధించినవి. దయ, ప్రేమ, సహనము, సత్యము, ధర్మము, న్యాయము మొదలైనటువంటి పవిత్ర గుణములు హృదయం నుండి వస్తాయి అని స్వామి ఈ సందర్భంలో తెలియజేశారు. ఇట్టి విలువలు, ఇలాంటి విలువలు మన జీవిత పరమావధికి, జీవితమునకు ఉద్దేశింపబడినవి. ఏవి? ఈ సత్యము, ధర్మము, న్యాయము, పవిత్ర గుణములు ఇవన్నీ కూడా హృదయానికి ఉద్భవిస్తాయి కాబట్టి హృదయంలో అవి మనకి జీవితానికి, జీవిత పరమావధికి నిర్దేశించబడినవి, కానీ జీవనోపాధికి మాత్రం కావు. ఇవి మన హృదయంలో నిక్షిప్తమై అంతర్భూతమై మానవుని యందు అంతర్గతముగా ఉన్న ఇట్టి విలువలను లేదా ఈ గుణములను ప్రకటింప చేయటే ఎడ్యుకేర్ అని స్వామి మనకి ఇక్కడ తెలియజేశారండి. ఇంకా దాని గురించి ఏం చెప్పారంటే స్వామి, ఈ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే బుకిష్ నాలెడ్జ్, ఎడ్యుకేర్ అనేది ఏంటి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే అనుభవపూర్వకంగా మనకు తెలిసేది. ఎడ్యుకేషన్ వల్ల ఏంటంటే కోరికలు బాగా పుడుతుంటాయి. ఈ కోరికలు పెంచడం వల్ల మనకి వాటి వల్ల మానవునికి ఏం జరుగుతుందట, మళ్ళీ పునర్జన్మ వస్తుంటుంది. ఈ ఎడ్యుకేర్ వల్ల ఏంటి, మళ్ళీ కోరికలు ఇంకా దీనివల్ల మన రెండోది ఎడ్యుకేర్ కానీ మనం కానీ పాటించినట్లయితే కోరికలు అరికట్టబడి జన్మరాహిత్యం ప్రాప్తిస్తుంది. మనకి ఎడ్యుకేషన్ వలన ఏంటవుతుంది, మనకి సంపాదనా పరులు గొప్పవారుగా తయారవుతారేమో, కానీ ఎడ్యుకేర్ వలన మాత్రం మనకు లభించేది ఏంటంటే దివ్యత్వ సంపద, మంచివారుగా మారడం, మంచివారుగా అవడం, ఇలాంటివి జరుగుతాయి. అదే ఎడ్యుకేషన్ అయితే నెగటివ్, అదే ఎడ్యుకేర్ అయితే పాజిటివ్ అని స్వామి ఈ సందర్భంలో చెప్తూ దానికి చిన్న ఉదాహరణ కూడా మనకు చెప్పారనమాట, చాలా సింపుల్గా. అదేంటంటే ఎడ్యుకేషను నీటితోనూ ఎడ్యుకేర్ని చక్కెరతోనూ పోల్చవచ్చు అని చెప్పారు. ఎలాగా? చక్కెరని ఒక టంబ్లర్ నీటిలో వేసి పైపే నీరు త్రాగితే ఆ నీరు మనకి ఎలాగో రుచి ఉండదు, కానీ ఒక స్పూన్ తీసుకొని ఆ బాగా కలిగి పెడితే అడుగునున్న చక్కెర అంతా అందులో కలిసిపోయి కరిగి ఆ నీటికి తీయదనం చేకూరుతుంది, మనకి పానకం చేసుకున్నట్టు ఉంటుంది. అదే మనం తాగితే అప్పుడు మనకు ఆ నీటికి ఒక రుచి తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి స్వామి ఏం చెప్పారంటే ఇక్కడ ఈ సందర్భంలో తన హృదయమే టంబ్లర్, లౌకిక విద్యయే నీరు, దివ్యత్వమే చక్కెర, బుద్ధి అనే స్పూనుతో బాగుగా కలిపినప్పుడు, అనగా ఏంటి, విచారణ చేసినప్పుడు మాత్రమే మానవుడు, అంటే విచారణ అంటే మనం తెలుసుకోవాలి, అప్పుడు మానవుడు తనలో ఉన్న దివ్యత్వము అనే తీయదనాన్ని గుర్తించగలగాలి అని గుర్తించి దాన్ని అందుకోగలుగుతాడు. తనలోని దివ్యత్వాన్ని గుర్తించి ప్రకటింప చేసుకోవడమే ఎడ్యుకేర్ అని స్వామి ఒక సందర్భంలోనండి చెప్పారు. అయితే ఇప్పుడు మన గురుగారు మంచి పద్యం చెప్పారు. ఎంఏలు బిఏలు ఎన్ని పాస్ అయినా సరే
వాళ్ళ దగ్గర ఎంత సంపద ఉండి ఎన్ని దానాలు చేసినా తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద వాళ్ళు అన్ని దానాలు చేసినందుకు అంత కీర్తి సంపాదించిన ఎన్ని చేసినా కూడా వాళ్ళల్లో భగవద్భక్తి ఉండాలి. అంటే భగవంతుడి తాలూకా భక్తి ఉన్న వాడికి ఈ మీద లక్షణాలు ఉన్నవాడు ఎవరు కూడా సాటి రారని ఆ పద్యంలో చెప్పారండి. అయితే ఇక్కడ మళ్ళీ స్వామి ఇంకో సందర్భంలో కూడా ఇలాగ కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్ని చదువులు చదివినప్పటికీ ఎన్ని విద్యలు మనం నేర్చుకున్నా ఎంత గొప్ప పదవుల్లో మనం ఉన్నా సరే ఎంత వైజ్ఞానికుడైనా ఈవెన్ సైంటిస్టులతో సైతం మనం చూసాం. మన స్వామి దగ్గర ఎంతమంది చేరారండి, ఎంతమంది పెద్ద పెద్ద పేరున్న సైంటిస్టులు స్వామి దగ్గర చేరి స్వామి దగ్గర వాళ్ళు సరెండర్ అయ్యి స్వామి దగ్గర ఎన్నో నేర్చుకున్నారు. అలా అయినా సరే ఎన్ని భోగ భాగ్యాలు పొందినప్పటికీ వాళ్ళల్లోనట మానవతా విలువ లేకపోతే మాత్రం అతడు మానవుడు అనిపించుకోడు. ఎడ్యుకేట్ మానవతా విలువలంటే పైగా ఇవన్నీ ఏంటి నిష్ప్రయోజనములే. ఎందుకు పెట్టి వల్ల ఏం ప్రయోజనం ఉండదు ఇంకా. కాబట్టి ఈ జీవితాన్ని మనం చాలా విలువైనదిగా మనం భావించుకుంటున్నప్పుడు ఎప్పుడు అది విలువ అవుతుంది? మానవతా విలువలు ఉన్నంత వరకే, మనలోని మానవతా విలువలు ఉన్నంత వరకే దాని విలువ. అయితే ఎప్పుడైతే మానవుడు ఈ మానవతా విలువలను కోల్పోతాడో అప్పుడు మానవత్వమే కోల్పోతాము. ఒక సందర్భంలో స్వామి ఈ డిస్కోర్సెస్ లోనే స్టూడెంట్స్ కి ఇలా చెప్పారనమాట. అయితే దీనివల్ల ఏంటంటే మనకి ఈ మానవతా విలువలు ఇవన్నీ కూడా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ ఇవి మనకి ప్రచారాలు అవుతున్నాయి. మనకి బోల్డ్ మంది చాలా మంది డిస్కోర్సెస్ కూడా చెప్తున్నారు. కానీ వీటి ప్రదర్శనలు ఇవన్నీ మనం ఇచ్చినా సరే ఇవి ఆదర్శంగా నిరూపించబడట్లా. అంటే ఏంటి? అవి మనం ఆచరించాలి, అనుభవించాలి. అప్పుడే మనము వాటిని ప్రకటించడం వల్ల కానీ ప్రదర్శించడం వల్ల కానీ కొంతైనా లాభం ఉంటుంది. కానీ ఈ లోకంలో ఇప్పుడు ఏంటంటే ఇది మారదు. ఏనాడు ఎందుకుట? ఏనాడు మనము ఆచరణలో ప్రదర్శిస్తామో అప్పుడే నిజమైన ఆదర్శవంతం అవుతుంది. అంటే మనము ఇవన్నీ కూడా సమాజంలో ఈ ఎడ్యుకేర్ అనేది మనం ఎప్పుడైతే ఆచరించి చూపించి నలుగురికి మనము మార్గదర్శకంగా ఉంటామో అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. మీ జీవితాన్ని కూడా మీరు జగత్తునందు ధన్య జీవితంగా చేసుకోవాలి. మీ తల్లిదండ్రులకు, ఇతరులకు, చుట్టూ ఉన్న మీ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతృప్తి, సంతోషం, తోటి మానవులకు ఆదర్శాలు అందించి మెలగాలని నేను ఆశీర్వదిస్తున్నానని స్వామి ఒక సందర్భంలో ఇవి చెప్పారండి. అయితే నేను ఇవేవో సేకరించాను కదా అని చెప్పి సందర్భం వచ్చిందని చెప్పాను. గురువు గారు మాత్రం చాలా చక్కగా పద్యాలు అవి చదివి మనకు అన్ని వినిపించారు. ఇంకా ఇక్కడ గురువు గారు ఒకటి చెప్పారండి. అదేంటంటే త్యాగము, శీలము కాపాడుకోవడం గురించి శ్రీరామచంద్రుడు ఎలాగా దాన్ని అభివృద్ధి పరుచుకుని ఆయన శ్రీరామచంద్రుడు అనిపించుకున్నాడు. ఇక్కడ మనకి శ్రీరామచంద్రుడు ఇవన్నీ ఆయన ఎలా తీసుకొచ్చారు. మానవాకారం ధరించిన మానవత్వము లక్షణం రాదు. కానీ ఎందుకు? పవిత్రమైనటువంటి లక్షణాలు చరిత్రను మన అదుపులో మన జీవితంలోకి మనం వాటిని అన్వయించుకోవాలి. పవిత్రమైన లక్షణాలు అంటే ఏంటంటే త్యాగము, శీలం. అయితే ఇలాంటి లక్షణాలన్నీ కూడా రాముడు చూపించాడు, అభివృద్ధి చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు అని చెప్పినప్పుడు ఈ రామాయణంలో అంతరార్థంలో స్వామి ఒకసారి వివరణ ఇచ్చినప్పుడు రాముడి గురించి ఆ రాముడి తలుక స్వరూపం ఇప్పుడు ఇక్కడ గురువు గారు చెప్పిన ఈ 3 లైన్లలో ఉన్నదే రాముడి తాలూకా స్వరూపం ఎలా ఉందో స్వామి ఒక సందర్భంలో తెలియజేశారండి. అది మీతో నేను షేర్ చేసుకుందాం అని చెప్తున్నానండి. అయితే అంటే అది ఒకసారి ఇలాగే స్వామి చెప్తున్నప్పుడు ఈ ప్రపంచం గురించి మనకి ఎడ్యుకేర్ ఇవన్నీ మనకి స్వామి మనకి ఇప్పుడు ఎలా పరిచయం చేశారో రామావతారంలోనే ఒకసారి రాముడు అక్కడ చెప్తున్నట్ట ఏంటి ప్రపంచం ఏ విధంగా ఉండాలి, పరిపాలన అసలు ఏ విధంగా ఉండాలి, మానవత్వం యొక్క శీల సంపదను ఏ విధంగా పోషించుకోవాలి అనే సత్య స్వరూపాన్ని నిరూపించిన వాడు రామచంద్రుడు. ఎలాగా? ఉత్తమ చర్యలు, ఆదర్శవంతమైన గుణములు, పవిత్రమైన ఆలోచనలు, ఈ 3 స్వరూపమే శీలమునకు పునాది. ఈ 3 సమ్మిళిత స్వరూపమే రామస్వరూపం. అనగా సంకల్పములు, చర్యలు, గుణములు, ఈ 3 ఏకత్వము ప్రతి మానవునికి అత్యవసరము. ఇలాంటి సత్యాన్ని అనుభవించి ఆనందించి అందించినటువంటి వాడు రాముడు. తాను సత్యమునే పలికేవాడు, ధర్మమునే ఆచరించేవాడు, ప్రియమైన వాక్యముల చేత పరులను సంతృప్తి పరిచేవాడు.
ఎదుటి వ్యక్తి ఎట్టి కఠినోక్తులను ఆడినప్పటికీ శాంతముతో సహనముతో చిరునవ్వుతో వాటిని స్వీకరించేవాడు. పరుల విషయములో ప్రవేశించక, పరులను పరిహసించక, పరుల దోషములను చూడక సంచరించేవాడు రాముడు. కనుక రాముని ఆదర్శములను మానవుడు అనుసరించడం అత్యవసరం. మానవత్వములో ఇట్టి పవిత్రమైన గుణములు పోషించుకోవాలి అని ఒకసారి రామావతారంలో రాముడి తాలూకా ఇది స్వామి మనకి రామాయణంలో రహస్యాల్లో తెలియచేశారండి ఒక సందర్భంలో. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మన స్వామిలో చూస్తున్నాం. స్వామి ఇవన్నీ ఆచరించారు, ఎందుకంటే ఈయన ఒకరే కనుక. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా స్వామి ఆచరించి చేసి మనందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నాయండి. అయితే ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే వాచ్ గురించి చెప్పారు. ఈ వాచ్ అనేది ఏంటంటే గడియారం. మనందరం కూడా చేతికి మనకు టైం తెలియాలి కదా, మనకి తప్పనిసరిగా మనం వాచి వేసుకుంటుంటాం. అయితే ఈ వాచి కట్టుకున్నప్పుడు ఎలాగుంటుందంటే అందులోని స్వామి మనకి WATCH అనే వాచ్ స్పెల్లింగ్, అది ఇంగ్లీష్ పదము, దానికి తెలుగులో మనం గడియారం అంటున్నాం. అయితే దానికి స్వామి 5 అక్షరాలకి కూడా ఒక ఇది చెప్పారండి, మనకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఒక్కొక్క అక్షరంకి కూడా. అదేంటి, మొట్టమొదట మనం అసలు 5 అక్షరాలని కూడా మనం పంచప్రాణాలుగా భావించాలి. పంచాక్షరములతో ప్రబోధ చేసేటువంటి పవిత్రమైన మంత్రంగా ఉంది అని చెప్పారు స్వామి ఈ సందర్భంలో. ఎలాగా, అందులోని ఫస్ట్ లెటర్ W ఏంటంటే వర్డ్. వాచ్ యువర్ వర్డ్. ఇక్కడ వర్డ్ అంటే ఏంటి, మాట్లాడడం, పదాలు. వర్డ్ అంటే అసలు పదము. అయితే ఈ పదం ఏంటంటే ఇక్కడ ఎలా చెప్తున్నారు స్వామి అంటే, నువ్వు వాచ్ యువర్ వర్డ్, మనం మాట్లాడే మాటలన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్లు నీవు వాగద్దు. నీవు చెప్పేటువంటి ప్రతి పదమును కూడాను వాచ్ చెయ్యి అని స్వామి W గురించి చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి తెలియకుండా నోరుంది కదా అని వాచాలత్వం అని మన పెద్దలు చెప్పేవారు. ఈ నోరుంది కదా అని మనం ఏది చెప్తుంటామో మనకే తెలియదు, ఏం మాట్లాడుతుంటామో తెలియదు. కొంతమందికి సమాజంలో కానీ మన చుట్టుపక్కల కానీ కుటుంబాల్లో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భానికి ఇంకో సందర్భం లేకుండా మాట్లాడడం కూడా జరుగుతుంటుంది. అది ఫ్లోలో రావచ్చు, ఏ రకంగానైనా రావచ్చు. అయితే అలాంటప్పుడు మనం ఏంటంటే అన్ని పరిసరాలను బట్టి, మనం మాట్లాడే సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి మనం అన్ని రకంగా చూసి మనం మాట్లాడడం అనేది సాధన చెయ్యాలి. కనుక ఇక్కడ స్వామి వర్డ్కి ఏం చెప్పారంటే Wకి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని చెప్పారు. వాచ్ యువర్ వర్డ్. నువ్వు మాట్లాడేది నువ్వు అబ్జర్వ్ చేయాలి, ప్రతి పదాన్ని కూడా. అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు గురువు గారు మనకి సత్సంగం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి అతనిచ్చే ఆ టైములోని మనం చెప్పే సబ్జెక్టుని మనము ఎంతవరకు న్యాయం చేయగలమో చేసుకుంటూ, అది ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా స్వామి తత్వాన్ని తెలియచేస్తున్నట్లుగా ఉండాలన్నమాట. అది ఆ రకంగా మనము దాన్ని చెప్పుకుంటూ పోతే ఎవరికి దేనివల్ల ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా 2వ అక్షరము ఏ, యాక్షన్. వాచ్ యువర్ యాక్షన్. నీ ప్రవర్తన సరి అయిన హద్దు లోపల పెట్టుకొని సక్రమమైన మార్గంలో దింపడానికి చూసుకోవాలి. ఇది 2వది. యాక్షన్ అంటే ఏంటి, మనం చేసే పని, అది ప్రవర్తన. ఆ ప్రవర్తన అనేది ఏంటంటే మన నడవడిక అన్నమాట. అది కూడా సక్రమమైన మార్గంలోనే వెళుతున్నదా లేదా చూసుకోవాలి. అవి లిమిట్స్ దాటిపోకూడదు. ఆ లిమిట్స్ ఎప్పుడైతే మన దాటిపోయామో ప్రమాదం ముందుకు వస్తూ ఉంటుంది. ఇంకా 3వది ఏంటి, టీ అంటే ఏంటి, ఇక్కడ థాట్. వాచ్ యువర్ థాట్. నీ యొక్క ఆలోచన. ఇక్కడ థాట్ అంటే ఏంటి, ఆలోచనను మంచి మార్గంలో ఉంచుకోవాలి. నీ యొక్క ఆలోచన మంచి మార్గంలో ఉంచుకోవాలి. మన ఆలోచనలు, మన మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ కూడా మనం సక్రమంగా ఉంచుకోవాలి. ఎప్పుడు మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి మనము. కానీ మన ఆలోచనలు వక్ర మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాయో అది మనకి సాధన చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా కూడా తెలిసిపోతుంటుంది. కనుక ఎప్పుడైతే మన మైండ్ బాగుండలేదు అనుకున్నప్పుడు మనం దాన్ని డైవర్ట్ చేయాలి. ఎలాగో నామం ద్వారానైనా లేదా ఒక మంచి సాహిత్యం చదవడం ద్వారానైనా మనము దాన్ని డైవర్ట్ చేసుకుంటూ సక్రమమైన మార్గంలోకి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా 3వది టీ అయిపోయింది, నీవు. ఇంకా 4వది ఏంటంటే ఆలోచన అయిపోయింది. సి అంటే ఏంటి, క్యారెక్టర్. వాచ్ యువర్ క్యారెక్టర్.
ఇక్కడ క్యారెక్టర్ అంటే ఏంటి? మనది వ్యక్తిత్వము, శీలం. ఇక్కడ క్యారెక్టర్ అంటే శీలం, శీల సంపద. శీల సంపదని కాపాడుకోవాలి. ఇంకా 5వది హెచ్. శీలం అంటే మన ప్రవర్తన మంచిగా ఉండి, మన ఆలోచనలు మంచిగా ఉండి, ప్రతి మనిషిలోని కూడా మంచిని మనం గ్రహిస్తూ ఉండాలి. ఏ మనిషినైనా మనం చూస్తున్నప్పుడు ప్రతిదాన్ని కూడా పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉండాలి, కానీ నెగిటివ్ యాటిట్యూడ్లో వాళ్ళ వైపు మన మైండ్లోకి ఆలోచన రానివ్వకూడదు. మన మనసులోని వాళ్ళ మీద నెగిటివ్గా ఆలోచన రాకుండా పాజిటివ్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు వెంటనే మనకేంటంటే అమ్మయ్య మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అందుకని వాళ్ళ మీద మనం ఏదైనా చెడ్డగా ఆలోచిస్తూ ఉండిపోయామనుకోండి, మన మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇంకా 5వ లెటర్ ఏంటంటే హెచ్, హార్ట్. వాచ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయమును పరిశుద్ధముగా ఉంచుకో. అది మన హృదయాన్ని ఏంటంటే పరిశుద్ధంగా ఉంచుకోవాలి. సాయిరామ్, ఒక్క 2 సెకండ్లు. సాయిరామ్. సాయిరామ్ అండి, సాయిరామ్, సారీ. అయితే ఇక్కడ ఏంటంటే నీ హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పంచప్రాణములైన ఈ పంచాక్షరములను మీరు సక్రమముగా పాటించితే పరమాత్మ మీకు అక్కడే ప్రత్యక్షమవుతాడు. అయితే మన హృదయాన్ని స్వామి చెప్తున్నారు కదా మనకి, నీ హృదయంలోనే నువ్వు స్వామిని నిలుపు. మనం స్వామిని పిలుస్తున్నాం. ఆవో సాయి, హృదయ మందిరమే ఆవో స్వామి అని అనుకుంటున్నాము. అయితే హృదయ మందిరంలో స్వామిని మనం ప్రతిష్ఠించాలంటే, స్వామి ఒక స్టూడెంట్ అంటాడు, నువ్వు 10 సార్లు నన్ను పాట పాడి పిలుస్తున్నావు, నీ హృదయాన్ని నువ్వు అంతా కుళ్ళుతో ఉంచుకున్నావురా, నేను ఎలా నీ హృదయంలో వచ్చి కూర్చుంటానంటారు ఒక స్టూడెంట్తో ఒకసారి వాళ్ళతో, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. అలాగా ఎప్పుడైతే మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నామో, పవిత్రంగా ఉంచుకున్నామో, ఈ పంచప్రాణములైన పంచాక్షరములు కూడా మనము పాటించుతూ ఉంటే పరమాత్మ మన పక్కనే ఉంటారు. స్వామి ఇప్పుడు మన పక్కనే ఉండి మనకు అన్ని చూపిస్తున్నారు. ఇలాగే మనము కూడా స్వామి చెప్పినవి పాటించాలి. ఇంత ముందు పేరాల గురువు గారు చెప్పారు, అన్ని ఆయన చెప్పిన వాటిలో అన్నిట్లోని కూడా కనీసం 1-2 మీరు పాటించండి అని చెప్పారు. 1-2 మీరు పాటించండి అన్నప్పుడు ఆ 1-2 ఏమిటండి? ప్రైమరీ ఫస్ట్ మనం ప్రేమగా మాట్లాడడము, ఆ వచ్చిన వ్యక్తిని మనము గౌరవించడం, లేదా ఆ వ్యక్తిలోని ఉన్న మంచిని మనం చూసుకోవడం, ఆ వ్యక్తిలోని మంచిని మనం తీసుకోవడం. ఒకవేళ అతను చెడ్డవాడైనా ఆయనలో ఎక్కడో అక్కడ మంచి చెడు ఉంటాయని మనకు స్వామి పదే చెప్తున్నారు. ఆ చెడుని మార్చి ఆయన్ని మంచివాడిగా కూడా చేసే పరిస్థితులు కూడా ఎంతో మంది డివోటీస్ ఆయన చేశారు. ఎంతో మందిని ఆయన మార్గంలోకి తెచ్చుకొని, స్వామి ఒక సందర్భంలో ఒక అతను అడిగారట స్వామిని, ఏంటంటే స్వామి నన్ను మీరు ఒక పరికరంగా చేసుకోండి అన్నట్ట. అంటే అప్పుడు స్వామి అన్నట్టు, నేను పరికరంగా నిన్ను చేసుకొని నేను ఎంచుకోవడం ఏమిటి? పరికరాలు మంచిలో ఉంటాయి, చెడ్డు ఉంటాయి, చెడ్డవి ఉంటాయి పరికరాలు. ఇప్పుడు కొన్ని మనకు పాడపెత్త మనకు అక్కర్లేదే పడేస్తుంటాం, కానీ మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ నాకు 2 ఉపకరిస్తాయి, నాకు 2 పనికొస్తాయి అన్నట్టు స్వామి ఒక సందర్భంలో. ఆ మంచి పరికరాలు నాకు పనికొస్తాయి, చెడ్డ పరికరాలు పనికొస్తాయి అని. ఎలాగా అంటే ఆ చెడ్డ పరికరాల్ని స్వామి తన తత్వంతో, తన దివ్యత్వంతో వాటిని మంచిగా మారుస్తారు. మంచిగా మారిస్తే అది మనకి అది పనికొస్తుంది. అలాగే మన మనిషిలోను కూడా మంచి చెడు కూడా ఈ రకంగా స్వామి ఆ చెడుని మార్పించి ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చి వాళ్ళని కూడా ఆయన తన మార్గంలోకి మళ్లించుకున్న సందర్భాలను కూడా మనం ఎన్నో చూసి ఉన్నాము. ఈ రకంగా ఈ 5 విచ్చలవిడిగా బజారు వెంట విడిచిపెట్టి ఏదో మృగ లక్షణంగా లేక మృగ ప్రవర్తనతో సంచరిస్తే నిజంగా వారిని మానవులని చెప్పడానికి వీలు కాదు. అది ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ 5 మనం వదిలేసుకుని విచ్చలవిడిగా వదిలేస్తున్నాం, పాటించడానికి ప్రయత్నం చెయ్యము. ఎందుకు? ఇవి మన కంట్రోల్లో తప్పిపోతుంటాయి. ఇవి మన కంట్రోల్లో లేవనుకోండి, అప్పుడు మనం ఏంటవుతుంది, మృగ ప్రవర్తనతో అంటే జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నట్టే ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళని మనము మానవులు అన్నప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. కనుక మానవ ధర్మము నెరిగినటువంటి వాలిని మానవునిగా విశ్వసించి రాముడు అతనిని శిక్షించడానికి ప్రయత్నించాడు. ఇది మనందరికీ తెలుసున్నదే. ఇది ఏంటంటే ధర్మాన్ని మానవుడుగా ఈ వాలిని ముఖ్యంగా ఏంటంటే మానవ ధర్మం నెరిగినటువంటి తెలుసును మానవ ధర్మం
వాలిని మానవునిగా విశ్వసించి రాముడు అతనికి ఎలాంటి శిక్ష వేశాడో మన రామాయణంలో మనందరం తెలుసును అతనికి. కనుక మనం ఏమిటి చేయాలి? ఆకారమును ప్రధానముగా భావించకూడదు, అందులో ఉన్నటువంటి ఆత్మతత్వమును ప్రధానంగా తీసుకోవాలి. అందులో ఉన్న ఆత్మతత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు రాముడు భగవంతుడు అని మనం అనుకుని చెప్పి, భగవంతుడు కదా ఈయన మానవాకారం ఎత్తాడు, ఈయన మానవ లక్షణాలన్నీ ఉన్నాయి, అన్ని ఆయన ఆచరించి చేసి చూపిస్తున్నారు. అయితే అతన్ని కూడా వాలిని కూడా ఏ సందర్భంలో ఆయన శిక్షించాల్సి వచ్చిందో ఇదంతా మనకి తెలిసింది కాబట్టి మరి నేను అది ఇక్కడ నేను ప్రస్తావనకి తీసుకురావట్లేదండి. సాయిరామ్. అయితే ఇక్కడ ఈ దేహము కేవలము ఒక తోలు తిత్తి. దీనికే ఒక కవి ఏం చెప్పారట, ఈ శరీరం అంతా కూడా ఒక తోలు తిత్తి. ఇది మనందరికీ తెలిసినదే. ఎప్పటికనేది ఎప్పుడైతే మనం పుట్టామో వెంటనే శరీరం మళ్ళీ చనిపోవలసిందే. దీనికి ఈ తోలు తిత్తి ఎలా వెళ్ళిపోతుంటుంది? వృద్ధాప్యం వస్తున్న దగ్గర నుంచి మనకి 4 దశలు ఉన్నాయి కదండి, అవి బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. వీటికి వచ్చేసరికి కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. వీటికి వచ్చేసరికి మన శరీరం ఎలా అయిపోతుందంటే తోలు తిత్తిలాగా అయితే శక్తి సామర్థ్యాలు లేక అలాగ అయిపోతుంది. అందుకే దానికి ఒక కవి ఏం చెప్పేట, మలినపు పంప రోగముల మ్రగ్గెడు సేవక గంప జాత సంచలనము పొందు దుంప భవసాగర మీదగలేని కంప అంబుల పొదిలెమ్ము మనసు మనమెప్పు దళంప దేహమింక నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదముల ఆశ్రయింపుమా అని ఒక కవి చెప్పారట. ఈ దేహం అనేది ఏంటంటే రోగాలతో మగ్గే గంప. మలినపు కంప అంటే మన శరీరం అంతా కుళ్ళు, రక్త మాంసాలతో ఉంది, మలినాలతోనే నిండి ఉన్నది. ఇంకా జాత సంచలనము పొందు దుంప భవసాగర మీదగలేని కంప. భవసాగరం అంటే మనందరికీ తెలిసిన, ఏదో పాటలోనే పద్యంలోనే ఎక్కడ వస్తుంది భవసాగరం అనే పదం కూడా ఎక్కడని. అయితే వీటన్నిటినీ కూడా ఇన్ని రకాలుగా ఉన్న మన శరీరాన్ని నిశ్చలము అంటే ఏంటి, ఇది ఇంకా ఇలా ఉంటుంది, దేహం ఇంకా ఇలా ఉంటుంది అని మనకు లేదు, అది శాశ్వతం కాదు, ఇది ఎప్పటికైనా పోవలసిందే. కాబట్టి నమ్మబోకు అంటే దీన్ని నువ్వు నమ్మకవు. మనసా అంటే మన మనస్సుకి తెలియాలి ఇది ఈ శరీరం ఇలాంటిది అని. కనుక నువ్వేం చేయాలి? హరిపాదము ఆశ్రయించాలి. హరిపాదం అంటే భగవంతుని పాదాలు పట్టుకొని మనం శరణు వేడుకోవాలని కవి చెప్పారు. ఇంకా నిమిషంబునకు నీచులూరునే గాని పొనుగు జవ్వాజీలు పుట్టబోవు. అయితే మనకు కాలం గడిచిపోతున్న కొద్దీ గంటలు, రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ నీచులు అంటే మన శరీరంలో ఇంకా అన్ని ఊరిపోతుంటాయి. కానీ అలాగే పునుగు జవ్వాజీలు పుట్టబోవు. పునుగు జవ్వాజీలు అంటే వీటి ఇక్కడ అర్థం ఏంటో నేను క్లారిఫికేషన్ నాకు కోటేశ్వరరావు గారి తర్వాత చెప్పండి, ఇక్కడ నాకు తెలియదండి, నేను వీటి గురించి చూడలేదు నేను ఇప్పుడు. అయితే దుర్గంధములతో చేరినటువంటి ఈ దేహమును సుగంధ స్వరూపుడైన పరమాత్మను పొందడానికి మనము ఒక ఉపాధిగా పెట్టుకోవాలి. ఇక్కడ అది చెప్పారు. అంటే మన శరీరంలో ఇన్ని దుర్గంధాలు ఉన్నాయి కాబట్టి ఈ దేహాన్ని సుగంధ స్వరూపుడైన అంటే మంచి పరిమళంతో కూడిన పరమాత్మని, ఆ భగవంతుణ్ణి చేరడానికి మనము ఒక ఉపాధిగా పెట్టుకోవాలి, అంటే ఒక ఆయుధంగా దాన్ని తయారు చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఇది కూడా మనకి పురాణాల్లో వాటిల్లో వచ్చిన శ్లోకమే. దేహం అనేటువంటిది దేహో దేవాలయ ప్రోక్త, దేవుని యొక్క ఆలయంగా ఉంటుండాలి. స్వామి మనకి చెప్తున్నారు, ఈ ఏ అవతారమైనా భగవంతుడు చెప్పేది అదే. ఈ లక్షణాలన్నీ మనలో కానీ మనం ఇలాగా మనం పాటిస్తూ వాటిని ఆచరిస్తూ మనము ఆ భగవంతుడి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు. కనుక మనలోనే కూడా మనం దేవుని యొక్క ఆలయంగా కూడా ఈ దేహాన్ని భావించాలి. దేవుడు ఆధారము, దేహము అధేయము. కానీ ఈనాడు ఆధారమును వదిలిపెట్టి అధేయమునే ఆధారంగా చేసుకొని ప్రయాణిస్తున్నారు ఈనాటి మానవులు. అంటే మనకి అక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే ఆధారాన్ని వదిలిపెట్టేసి, మనకి ఎవరు ఆధారము? భగవంతుడే. భగవంతుడి మనకి గురువుగారు ఒక పేరాలో చదివి వినిపించారు.
హారం దండ కడుతున్నాము, దానికి దారం ఉంది. ఆ దారం పువ్వులు అన్ని రకాలు ఉన్నాయి, కానీ వాటిని కట్టడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అలాగే ఆమ్, ఇంకేదో ఉదాహరణ కూడా అక్కడ ముందు పేజీలో చెప్పారండి. అది కూడా ఏంటంటే సూది ఉన్నా కుట్టడానికి ఎవరో ఒకరు ఉండాలి. నూనెలు ఒత్తులు అన్ని వేస్తాము, అవన్నీ వెలిగించడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి మనకి ఈనాడు మనం ఈ ఆధారాన్ని వదిలేసి అధేయమనే ఆధారాన్ని చేసుకుని వెళుతున్నాం, ఆ మార్గంలో వెళ్తున్నాం. స్వామి కూడా ఒక సందర్భంలోని ఏమిటి చెప్పారంటే ఈ ఆధారం అనేది వదిలేసేయడం వల్ల అంటే భగవంతుడి మార్గం వదిలేస్తున్నారు. ఎలాగా? భగవంతుడు ఏదైనా చూసుకుంటాడే మనకెందుకు అన్న ఆయన మీద అన్ని వదిలేయాలి. లేదంటే భగవంతుడు నేను అసలు ఏమీ నమ్మను, నేనేం చేయను అనుకుంటే నీకు ఏది ఆధారం లేనట్టే లెక్క. ఆయన ఏం చెప్తానంటే ఒకసారి స్వామి చెప్పారు మనకి, నా సంకల్పం లేనిదే ఏది జరగదన్నారు. అంటే ఆయన ఆధారం మనకు ఉండాలి కదా. ఆయన సంకల్పం లేనిదే నీ కాలు కూడా, పాదం నీ దగ్గర ఉంది, నువ్వు పాదం భూమి మీద పెట్టాలన్నా, నడవాలన్నా, నువ్వు 4 అడుగులు ముందుకు వెళ్ళాలన్నా కూడా నా సంకల్పం ఉండాలి, నా ప్రమేయం ఉండాలి అని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. అంటే ఇలాగట గడ్డి పోచ ఉదాహరణ మన పెద్దవాళ్ళు పూర్వం చెప్పేవారు. గడ్డి పోచకైనా సరే భగవంతుడు ఆధారం లేని అది కదలతనిస్తుట. అది ఏ రకంగా అంటే ఒకసారి రాముడు ఒడిలో, సీతాదేవి ఒడిలో రాముడు పడుకునేటప్పుడు ఆమెకు కాకి వచ్చి పొడిచేస్తుంటుందిట. పొడిచేస్తుంటే రక్తం వచ్చేస్తుంటుంది. అప్పుడు రాముడికి తెలివి వచ్చేస్తుందిట. తెలివి వచ్చి ఆయన చూసేసరికి ఆ కాకిని చూస్తారు. ఆయన చూసేసరికి అప్పుడు అక్కడే ఉన్న ఒక గడ్డి పరచ తీసి, గడ్డిపోచను తీసి ఇలా విసురుతారట. విసిరితే అది దూరంగా వెళ్ళిపోతుంది. అది దూరంగా వెళ్ళేసరికి అదేంటి దాని రూపంలోని ఒక రాక్షసుడు అన్నమాట వచ్చాడు. రాక్షసుడు దాని రూపంలో వచ్చి పొడవడం జరిగింది అనమాట. అయితే అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంత దూరం వెళ్ళాక ఈ గడ్డిపోచ అగ్ని కింద మారి దాన్ని అలా వెంటాడుతూ ఉండేసరికి అది తట్టుకోలేక మళ్ళీ వచ్చి రాముని ఆశ్రయించిందిట. రాముని ఆశ్రయించి పాదాల మీద పడి శరణ పెడితే ఆయన అప్పుడు దానికి ఆధారం దానికి గిఫ్ట్ చేశారు. అది గుర్తుకొచ్చిందండి. సాయిరాం ఒకసారి ఎక్కడ చదివినట్టు గుర్తు. అంటే నేను అది అనుకుంటున్నాను. సాయిరాం అండి. ఇలాగా స్వామి అంటే భగవంతుడే మనకి ఆధారం ఉండాలి. ఆయన అనుగ్రహం లేనిదే మనం ఏది చెయ్యలేము అని అనుకుంటుంటాం. ఇవాళ తెల్లవారు లేచకి పని చేద్దామంటే స్వామి నువ్వు మాకు మా చేత మీరు ఈ పని చేయించండి, మీరు మా చేత ఈ పని చేయిస్తే మాకు మంచి ఫలితం వస్తుంది. అంతేకంటే మంచి ఆలోచనలన్నీ కూడా మనం చేసుకుంటూ ఇవన్నీ కూడా స్వామే చేయిస్తున్నారు, భగవంతుడే మన చేత చేయిస్తున్నాడు. మనం చేసే కర్మలు కూడా రకాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా అంటే భగవత్ ప్రేరేపణ కర్మలు. భగవంతుడు మన చేత మంచి కర్మలు చేయించడానికి ప్రేరేపణ ఉండాలి అంటే మనము నిరంతరము కూడా భగవంతుని ధ్యానిస్తూ ఉండాలండి. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి హృదయపూర్వక నమస్కారములు. ఇందులో విన్న మీ అందరికీ కూడా 100,000,000 వందనములండి. నాకైతే ఎక్కువ నాలెడ్జ్ లేదు. స్వామి దయ వల్ల నాకేదో ఇలా అవకాశాలు గురువు గారు ఇవ్వడం వల్ల నేను బిలో యావరేజ్ డివోటీనండి. ఇందులో చాలా మంది సీనియర్ డివోటీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతో సబ్జెక్ట్ ఉంది. అయితే నాకేదో తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఇంతవరకు ఆత్మారామం మీద ఎన్నో మనోహరమైనటువంటి భావాలని వెలువరించినటువంటి గురువు గారికి, సిహెచ్ఎల్ పద్మావతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత కొన్ని విషయాలు మనం చూసుకుందామండి. ఇప్పుడు చాలా వరకు ఇవాళ చెప్పినటువంటి వాటిల్లో చాలా అమూల్యమైనటువంటి విషయాలు వచ్చినాయి. చదువుల యొక్క ప్రస్తావన వచ్చింది, హారము సూత్రం అనేటువంటి వచ్చింది. హారాల్లో ఎన్ని పువ్వులు ఉన్నా సరే దారం అనేది ఒకటే అనేటువంటిది కూడా స్వామివారు చెప్పారు. తర్వాత అంటే అలాగే మానవుల్లో మనం ఎంతమంది ఉన్నా సరే మనకు ఏకీకృతమైనటువంటి ఆత్మభావాన్ని మనం జాగ్రత్తగా పదిలంగా ఉంచుకోవాలని కూడా చెప్పారు. గడియారం కూడా చెప్పారు, గడియారం యొక్క స్థితప్రజ్ఞత. గడియారంలో ఇంకొక చిన్న విశేషం ఉందండి, ఏ కాలమైనా సరే అది ఒకటిగానే ఆడుతుంది.
కాస్త చలికాలం పరిగెత్తడం, ఎండాకాలం నెమ్మదిగా నడవటం వగైరా వ్యవహారాలు ఉండవు. గడియారంలో ఉన్న గొప్పతనం అది. అలాగే మీరు నిద్రపోతున్నా ఒకటిగానే ఆడుతుంది, మెలకువతో ఉన్న 3 అవస్థల్లో కూడా మీ చేతికి ఉన్నటువంటి గడియారం దాని యొక్క నడక మారదు. 3 కాలాలు మీ చేతిలో ఉన్న భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా దాని యొక్క వ్యవహారం ఎక్కడ ఉండదు. త్రిగుణాలు, మీరు ఆవేశపడ్డప్పుడు అది ఆవేశపడదు. మీరు సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, తమగుణంలో ఉన్నా గడియారం ఒకటి. కాబట్టి గడియారం అనేది మీరు ఇలా ఉండాలి అని మనకు చెబుతోందనమాట. మన చేతిని ధరించినటువంటి గడియారం నేను ఎలా స్థితప్రజ్ఞతగా 3 గుణాల్లోనూ, 3 అవస్థల్లోనూ, మరి 3 కాలాల్లోనూ నేను ఎలా ఉంటున్నానో మీరు కూడా అలా ఉండటం నేర్చుకోవాలని చెప్పేటువంటి అపూర్వమైనటువంటి సంకేతం గడియారం. సరే, మన దేహాన్ని గురించి చెప్పారు పద్మావతి గారు. ఆ కంప, ఈ కంప, ఈ కొంప, ఆ కంప అని చెప్పారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దేహం మలిన భూయిష్టం అండి. మనం నోట్లో పెట్టుకునేటప్పుడే ఫలం అది. లోపలికి వెళ్ళంగానే అది మలంగా మారాల్సిందే. అంటే కొంత రక్తంగా మారుతుంది, కొంత పనికిరాని వేస్ట్ అంతా కూడా మలంగా మారిపోవాల్సిందే. అలాంటి దాని గురించి కూడా చక్కగా చెప్పారు. మరి పునుగు, ఇంకొక చిన్న విషయం నాకు మీద పెట్టారు బాధ్యత. నిమిషం నిమిషం నీతులూరునే కానీ పునుగు జవ్వాజీలు పుట్టబోవు అని. మన యొక్క ఆరోగ్యమైనటువంటి శరీరంలో కూడా ఏదైనా ఒక భాగం కుళ్ళినప్పుడు మన శరీరంలో అతని దగ్గరికి పోతే వాసన వస్తుందండి అంటాం. నీచు అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాంసము అంటారండి. నీచు అంటే మాంసము లేదా ఒక రకమైనటువంటి చెడు వాసన అని 2 అర్థాలు ఉన్నాయి. ఆ విధంగా మనం ఎంత పోషించుకున్నా సరే, ఎంత బ్రహ్మాండమైనటువంటి ఫెయిర్ ఇన్ లవ్లీ రాసినా, మంచి లక్స్ వాడినా, ఇంకేదైనా మంచి పాండ్స్ పౌడర్ వాడినా, ఎన్ని క్రీములు వాడినా ఈ శరీరం నుంచి ఏదో నాడు నీతులు ఊరటం అనేటువంటి సహజం. కాబట్టి పునుగు జవ్వాజీలు పుట్టబోవు. పునుగు పిల్లి అని ఒకటి ఉందండి. పునుగు పిల్లి దాని తిరుగుతూ ఉంటే మంచి సుగంధమైనటువంటి వాసన వస్తుంటుంది అనమాట. అది అంటే కస్తూరి మృగం అని మీరు వినే ఉంటారు. ఆ కస్తూరి మృగం కూడా అలా సంచరిస్తూ ఉంటే అడవుల్లో అదో రకమైనటువంటి చక్కటి కమ్మని వాసన వస్తుంది అనమాట, సుగంధం. అలాగే పునుగు పిల్లి అని ఒకటి ఉంది. దాని నుంచి ఒక మదపు వాసన వస్తుంటుంది. అది చాలా మనోహరంగా ఉంటుంది. కాబట్టి నిమిషానికి మన శరీరం నుంచి దుర్గంధాలు రావడం సహజమే, కానీ అలాంటి పునుగు జవ్వాజీలు పుట్టబోవు. ఆ పునుగు పిల్లికి వచ్చినటువంటి మంచి మనోహరమైనటువంటి సౌరభాలు ఏమి రావు అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. పోతే మన అంశంలోకి వద్దాం. విద్యార్థులారా, నిజంగా మీరంతా అదృష్టవంతులు. ఇవన్నీ కూడా మనం ఒకటి గమనించాలి. 77వ సంవత్సరంలో విద్యార్థులకు సమ్మర్ కోర్సులో చెప్పినటువంటి విశేషాలుగా మీరు గమనించాలి. అనేక పండితులు అన్ని దేశముల నుంచి వచ్చి రామాయణంలోని ప్రాణ సమానమైన సూక్తులను మీకు అందిస్తూ పవిత్రమైన కాలమును ఈ విధముగా సార్థకము కావించుకునే అవకాశమును మీకు కల్పిస్తున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద పండితులు వస్తున్నారు, మీ అందరికి ఎన్నో విశేషాలు చెబుతున్నారు. దయచేసి మీరు బాగా మనస్సు పెట్టి వినాలి అని స్వామివారు ఒకసారి ప్రేరణ చేస్తున్నారు. లోకములో ఎన్ని కోట్ల మందో విద్యార్థులు ఉన్నారు, ప్రజలు ఉంటున్నారు, కానీ అందరికీ ఇలాంటి అవకాశం లభించలేదు. అదొక్కటే మనం గమనించాలి. ఎంతో మంది ఉన్నారు, 140 కోట్ల జనం ఉన్నారు. ఆ 180 దేశాల్లో మన సత్యసాయి సంస్థలు ఉన్నాయి. అయినా కూడా ఇంకా మన యొక్క సంఖ్య చూడబోతే 140 కోట్లలో చాలా తక్కువ అనమాట. అంటే ఎక్కువే అయినప్పటికీ 140 కోట్లతో చూసుకుంటే చాలా తక్కువ. అలాంటి అంటే ఎంతో మంది కోట్లాది ప్రజలు ఉన్నారు, కానీ అందరూ స్వామి యొక్క తత్వాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎంతో మంది ఉన్నారు విద్యార్థులు, బయట కూడా చదువుతున్నారు విశ్వవిద్యాలయాల్లో. మరి గుబాళింపైనటువంటి విద్యని, మానవీయ విలువలతో కూడినటువంటి విద్యని ఒక ప్రశాంతి నిలయము, దానికి అనుబంధమైనటువంటి విద్యా సంస్థల్లో మాత్రమే పొందుతున్నారు. ఇలాంటి అవకాశం అందరికీ లభించదు. లభించిన మంచి అవకాశము మీరు జార విడుచుకొనక దీనిని పవిత్రము కావించుకొనడానికి తగిన ప్రయత్నము కావించుకుంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి అలాంటి ఎంతో విలువలతో కూడినటువంటి విద్యని సత్యసాయి సంస్థలు
మరి దాని యొక్క నిర్దేశమైనటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు ఇస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు, సత్సాయి సంస్థల ద్వారా, సత్సాయి సమితుల ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పెద్దలు చెప్పేటువంటి విషయాల్ని గమనించాలి. మీకంటే దురదృష్టవంతులు మరొకరుండరు. ఇదేంటండోయ్ చూడండి, నేను ఆశిస్తున్నాను నిజంగా ఈ పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరుండరు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకుంటే మీరంతా కూడా అదృష్టవంతులే. ఏమాత్రము దుర్వినియోగం చేసుకున్నా మీరు దురదృష్టవంతులు అవుతారు. కాబట్టి నేను కానీ ఈ పెద్ద పెద్ద పండితులు కానీ వీళ్ళంతా కూడా వచ్చినటువంటి విశేషాలను చెప్పేటువంటి విశేషాలను మీరు సావధానంగా వినాలి. ఒక్కొక్క క్షణము కూడాను ఒక్కొక్క నూతనమైనటువంటి క్షణంగా మీరు భావించుకుంటూ దాన్ని సార్థకము కావించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ క్షణం కూడా చాలా విలువైనటువంటిది. ప్రతి క్షణము విలువైనదే, అనుక్షణము విలువైనదే. ప్రతి పండితుడు మరి స్వామి అంటే స్వామి గాని ఆ పండితులు గారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ పొల్లు పోకుండా మీరు వినాలి. దాంట్లో ఒక నవ్యతని మీరు సంతరింపజేసుకోవాలి. మనలో ఎన్ని మార్పులు కూర్పులు కలిగినా మనలోని హృదయానికి పవిత్రత ఏమాత్రము కూడాను తగ్గిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కటి చెప్పారు, హృదయం ఎలా ఉండాలో చెప్పారు. మనం చాలా మంది చేట్ల పేకాడే వాళ్ళతో తిరిగాం, తాగుబోతులతో స్నేహం చేశాం. స్నేహం అంటే మనకు ఉన్నటువంటి స్నేహితులు మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల్లో కానివ్వండి, విద్యార్థి దశలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎంగిలి బీడీలు తాగినటువంటి విద్యార్థులు కూడా మనతో తిరగపోలేదు. అంటే అంత కాలుష్యంతో కూడినటువంటి వ్యక్తులతో మనం సంచరించినప్పటికీ మన హృదయంలో ఎక్కడా పవిత్రత దెబ్బతినకూడదు. ఎన్నో పరిస్థితుల్లో మనం తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు సంఘంలో కూడా మనకు ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. ఎంతమంది తారసపడినా సరే అంటే ఇవే మార్పులు కూర్పులు అంటే ఇలాంటివి ఎన్ని సంభవించినా సరే మన హృదయానికి వాటిని అంటించుకోకుండా ఉండాలి. వాటిని ఏమాత్రము వాటి జోలికి మనం పోకుండా, వాటి యొక్క వాసన కూడా మనం అంటించుకోకుండా మన హృదయాన్ని నిర్మలంగా పవిత్రంగా అట్టు పెట్టుకోవాలి. భగవంతుడు ప్రవేశించడానికి వీలుగా. భగవంతుడు ఒక్కడే, ఏకో నారాయణ అంటారు దీన్నే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కాబట్టి భగవంతుడు ఒక్కడే కాబట్టి అనేక రూపనామాలతో వచ్చి లోకము లోపల ధర్మమును స్థాపించడానికి తన ఆదర్శమును నిరూపించడానికి కొన్ని సమయంలో అవతారం ధరిస్తూ ఉంటాడు. కాబట్టి మనందరికీ కూడా 3 లక్షణాలు ఉంటాయి, 2 లక్షణాలు ఉంటాయి రూపనామాలు. మనకు భగవంతునికి 5 ఉంటాయి: అస్థి, భాతి, ప్రియము, రూపము, నామము. అందుకనే ఆయన పంచగుణుడు అనమాట. పంచగుణుడు ఉంటాయి ఆయనకి. అయితే ఆయనకి ఆ 3 పర్మనెంట్. అస్థి, భాతి, ప్రియము అనేటువంటి పర్మనెంట్. ఈ రూపనామాలు మాత్రం ధరించేటువంటివి మాత్రము ఇవాడు ఉండొచ్చు, రేపు పోవచ్చు. అది కాబట్టి రూపనామాలతో కూడినటువంటి వాళ్ళ మనము అస్థి, భాతి, ప్రియం అనేటువంటి 3 అమూల్యమైనటువంటి గుణాలతో ఉన్నటువంటితో పాటు రూపనామాలు కూడా అవసరాన్ని బట్టి ధరించేటువంటి వాడు పరమాత్మ. ఇంతకీ దేనికని ఆ రూపనామాలు ధరించడం? దేనికని? అస్థి, భాతి, ప్రియం ఉంటే చాలు కదా అంటే, నువ్వు సాక్షాత్ శ్రీరాముడుగా వస్తే నువ్వు నమ్మవు. ఏమయ్యా, ఏ డ్రామా కంపెనీ నుంచి నువ్వు తప్పించుకొని వచ్చావు అంటారు. కాబట్టి ఏ వేషం వేసినా సరే, ఒక మానవాకారం మినహా ఏ ఆకారంతో వచ్చినా సరే భగవంతుడిని మనం నమ్మము, నమ్మంబోము. కాబట్టి భగవంతుడు కూడా మనకు మళ్ళీనే, మనకు పోలినటువంటి మానవాకారంలో వస్తేనే మనం ఆయన దేవుడు అయినప్పటికీ ఒక మానవుడిగానైనా సరే ముందర భావించి తర్వాత ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ఆ పరిమళాలని ఆఘ్రానించి చివరికి మనం పరమాత్మ కొలవటానికి అవకాశం ఉంటుంది. నిజంగా స్వామివారిని చూస్తే చూడండి, ఆయన కూడా మనలాగానే కేవలం మన ఆకారం ఎట్లా ఉంటుందో ఆయన ఆకారం కూడా అలాగే ఉంటుంది. ఆహార్యంలో కొంచెం తేడా ఉన్నప్పటికీ అలాంటి ఆయన్ని చాలా మంది చివరిదాకా మానవులుగా భావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన్ని మాధవుడిగా గుర్తించడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఎన్ని అధ్యయనం చేసినా, ఎంత పరిపక్వత సంపాదించినా, ఎంత పరిణతి సంపాదించినా
ఆయన యొక్క లీలలు మహిమలు దివ్యానుభూతులు పొందినప్పటికీ స్వామి మాధవుడు, స్వామి భగవంతుడు, స్వామి పరమాత్మ అనడానికి మన మనసు ఒప్పుకోవటం లేదు, ఒప్పుకునే స్థితిలో లేదు. అంటే మనం ఆ స్థాయికి ఎదగలేదన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు ఏమన్నా అనుకోండి, ఆయన రూపనామాలతో వచ్చి లోకము లోపల ధర్మమును స్థాపించడానికి మరి ఏ అవతారమైన యొక్క లక్ష్యం అదే కదండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇక్కడ దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ మనకు బాగానే ఉంది, కానీ దుష్ట శిక్షణ కాదు ఇక్కడ మనకు స్వామికి యొక్క ఉద్దేశం. దుష్ట పరివర్తన. అలాంటి పరివర్తనలో దుష్ట పరివర్తన కోసము, శ్రేష్ఠ సంరక్షణ కోసము మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క అవతారం అవతరించబడిందని మనందరికీ కూడా తెలుసు. అలాగే కాకుండా తన ఆదర్శాన్ని నిరూపించడానికి నేను ఇలా నడుస్తున్నాను, మీరు కూడా ఇలా నడవండి. ఆచరతి ఇది ఆచార్య అంటాం. స్వామి కూడా ఆచార్యులే, అంటే ఆచరించి చూపించాడు ఆయన. ఏ పొదుపు కానీ, శివోడి కానీ, ఆహారం కానీ, వ్యవహారం కానీ, ఒక మాట కానీ, మంచి కానీ ఏదైనా సరే ఆయన ఆచరించాడు, మనల్ని ఆచరించమని చెప్పాడు. అలాంటి ఆచరించమని చెప్పేటువంటి వారే అవతార పురుషులు. మరి రామకృష్ణ పరమహంస విషయంలో కూడా మనకు ఓ చిన్న పిల్లవాడికి 4 రోజుల తర్వాత రమ్మా, మీ పిల్లవాడికి నేను హితోపదేశం చేస్తాను అంటల్లో మనకు అక్కడ కూడా తార్కాణం కనబడింది. మరి ఆమె అడిగింది, ఏమంటే 4 రోజులు ఈ మాత్రం ఒక్క మాట చెప్పడానికి 4 రోజులు పట్టిందా మీకు? 4 రోజులు అవసరమా అని అడిగితే, కాదమ్మా, ఆ వస్తువు మీద నాకు కూడా నిన్నటి దాకా భ్రాంతి ఉన్నది. ఆ భ్రాంతిని నేను కూడా వైదొలగించుకొని ఆ మమత్వాన్ని వీడి నేను కూడా అలాంటి పరిశుద్ధుడని అయిన తర్వాతనే మీ వాడికి హితోపదేశం చేశాను, తగిన అర్హత పొందాను అని అంతటి మహర్షులు, మహనీయులైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ఆచరించి చెప్పినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆదర్శము నిరూపించడానికి కొన్ని సమయంలో అవతారం ధరిస్తూ ఉంటారు. అందరి యందున ఉన్నటువంటి ఆత్మారాముడు ఒక్కడే. చూడండి, ఆత్మారాముడు అంటుంటాం. అప్పుడే మనకు మనం ఏం తెలిసినా సరే తెలియకపోయినా ఆత్మారాముడు, ఆకలి అయితే చాలా ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు అంటాం. కాస్త ఈ ఆత్మారాముడికి ఏదన్నా పడేయండి కాస్త అని కూడా ఒక్కోసారి మనం బాగా ఆకలి తీవ్రంగా ఉన్నప్పుడు మన ఇంట్లో చమత్కారంగా అనుకోవటం కూడా జరుగుతుంది. కాబట్టి అందరిలోనూ రాముడు ఉన్నాడు, ఆయనే ఆత్మారాముడు. రాముడు అనగా ఆనందింపజేయువాడు. రమయతీతి రామ. అందుకని శ్రీరాముడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, రమ అంటే ఆనందించడం, రమయతీతి ఆ రామ అని అంటే ఆ రాముని యొక్క సుందరమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని చూసినా, ఏదైనా ఫోటోలో మన మనసు పులకిస్తుంది. రామ నామాన్ని విన్నా మన మనసు ఆనందిస్తుంది. నిన్న మన సత్యసాయి గానామృతంలో రాముడి మీద కూడా పాటలు చాలా చక్కగా పాడారు. అలాంటి రాముని సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతున్నా మన డెందం ఆనందంతో చిందులేస్తుంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా రంజయతీతి రామ అని కూడా మనకు వేరే విశ్లేషణ ఉందన్నమాట. అంటే అందరి యొక్క హృదయాలను రంజింపజేసేవాడు రాముడు అని. రమయతీతి రామ, ఆనందింపజేసేవాడు రాముడు అని. ఆనందింపజేసేటువంటి శక్తి ఈ రామ హృదయ స్వరూపంతో ప్రతి ఒక్కరి యొక్క హృదయమునందును స్థిరముగా నిలిచి ఉంటున్నది. కాబట్టి అలాంటి అందరి యొక్క అన్ని దేవతా స్వరూపాల్లో రామనామం యొక్క గొప్పతనం. అందుకనే రాముడు అందరి యొక్క హృదయాల్లో ఉంటాడు. కాబట్టి రాముని యొక్క దేవాలయం లేనటువంటి చిన్న పల్లెటూరు కూడా ఉండదు. కనీసం ఒక చిన్న 4 రాతి గోడల మధ్య, పైన రాయి, చుట్టూ 3 రాళ్ళు, 4 రాతి గోడల మధ్య ఒక చిన్న విగ్రహాన్ని పెట్టి రాముడిని కొలుస్తున్నటువంటి సందర్భాలు, అలాంటి పక్కా పల్లెటూళ్ళు కూడా మనకు గోచరం అవుతూ ఉంటాయి. అలాగే చూడండి, ఇదొక మాల. దీనిలో పుష్పములు, దారములను 2 పదార్థములు ఉంటున్నాయి. పుష్పములు అనేకము, దారము ఏకము. పుష్పములు నిన్న మొగ్గలు, నేడు విచ్చినవి, రేడు వాడిపోతవి. పుష్పములకు మార్పున్నది. దారము నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే. దానికి ఎట్టి మార్పును లేదు. వాడిపోయి, తూలిపోయి, రాలిపోయే పుష్పం వంటి దేహము లోపల ఏకమై, నిత్యమై, సత్యమై, పూమాలలో దారము వలె ఉన్నదే బ్రహ్మము. అదే బ్రహ్మసూత్రము.
చూడండి, ఇందుట్లో ప్రతి ఒక్క లెటర్ కూడా చాలా విలువైనటువంటి లెటర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అసలు ఒక్క అక్షరం కూడా మనం ఇక్కడ చాలా విలువైనటువంటిది, జాగ్రత్త గమనించాలి. ఒక పూలమాలను తీసుకున్నామండి. ఇది కేవలం పూలమాలకే చెబుతున్నాడు అనుకోవద్దు మీరు. మానవుడు మాధవుడికి ఉన్నటువంటి బంధం కూడా దీంట్లో చెప్పదలుచుకున్నారు స్వామి. పుష్పాలు ఉన్నాయి, అనేక ఒక మాల అల్లాలి అంటే రకరకాల పుష్పాలు తీసుకొస్తాడు. మాల కర్రీ అంటే ఆ పూలమాల అల్లే ఆయన, కానీ దారం మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ చెబుతున్నారు ఆ పుష్పముల యొక్క జాతక చక్రం తిరగేస్తే అవి పుష్పాలు అనేకం ఉన్నాయి. ఒక పూలమాలతో కేవలం ఒక గులాబీ దండో ఒక బంతి పూల దండో అయితే ఒకే రకమైనటువంటి పూలు ఉంటాయి. కానీ కదంబమాల అంటే రకరకాలైనటువంటి ఏ పువ్వు పక్కన ఏ రంగు పువ్వు పక్కన ఏ రంగు పువ్వు పెడితే అందంతో ఆనందంగా ఉంటుంది అనేటువంటిది. రంగురంగుల పూల యొక్క మాలను మనం కనుక మనసులో పెట్టుకుంటే పుష్పాలు అనేకము, అనేక రకాలైనటువంటి పూలతో మనం మాలల్లాం. కానీ దాంట్లో ఏకసూత్రంగా ఉన్నటువంటి దారం మాత్రము ఒకటే. కాబట్టి అలాగే మానవులు ఎంతో ఉన్నారు, కొన్ని కోట్ల మంది, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందుట్లో మానవులు కూడా బోలెడు మంది ఉన్నారు. కానిలో వాటిలో ఉన్నటువంటి చైతన్య శక్తి అనేటువంటి సూత్రము ఒకటే అనేటువంటిది కూడా ఇక్కడ మనకు స్వామి చెప్పదలుచుకున్నారు. పుష్పములు, ఇక పుష్పాలు చూద్దాం. అవి నిన్న మొక్కలుగా ఉన్నాయి, ఒకరోజు గడిచింది, విచ్చుకున్నాయి, మంచి తలతళ్ళాడినాయి, బ్రహ్మాండంగా మెరిసిపోతున్నాయి. ఒక్కరోజు గడిచింది, పూలమాల వేశారు. ఒకరోజు 24 గంటలు గడిచింది, వాడిపోయినాయి. మరొక 24 గంటలు గడిచింది, అవి రాలిపోవటం కూడా జరుగుతుంది. పుష్పములకు మార్పు ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎంత హృద్యమైనటువంటి మనోహరమైనటువంటి పుష్పాల్లో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. కానీ వాటిని అంతర్లీనంగా సుమనోహరమైనటువంటి మనోరంజకంగా తయారు చేసినటువంటి పుష్పమాలగా తయారు చేయటానికి అవసరమైనటువంటి దారం మాత్రము అది నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే. అది నిన్న అలాగే ఉంది, ఈ రోజు అలాగే ఉంది, రేపు కూడా అలాగే ఉంటుంది. ఆ దారంలో మార్పు లేదు. అలాగే 84 లక్షల జీవరాశులు కూడా వాటిల్లో మార్పు ఉండొచ్చేమో, కానీ వాటిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి దారానికి, ఆ పరమాత్మ తత్వానికి ఏ మార్పు లేదు. ఇవన్నీ కూడా వస్తుంటాయి, రాలుతుంటాయి, పోలుతుంటాయి, అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ మానవాళిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు మాత్రం ఎలాంటి మార్పు లేదు అని ఇక్కడ స్వామి చెప్పదలుచుకున్నారు. దానికి ఎట్టి మార్పును లేదు. పూలల్లో ఉన్నటువంటి దారానికి ఏ విధంగా అయితే మార్పు లేదో, సమస్త మానవాళిలో హృదయంలో పరివేష్టించినటువంటి ఆ పరమాత్మ కూడా మార్పు లేదు. అందుకనే ఆయన అవ్యయుడు అంటాం, అచ్యుతుడు అంటాం, ఎన్నో రకరకాల పేర్లు మనం చెబుతూ ఉంటాం. అంటే ఏమాత్రము చ్యుతి లేనివాడు, అవ్యయుడు ఏమాత్రము మార్పు లేనటువంటి వాడు, అమేయుడు ఏమాత్రము బ్రహ్మాండమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి వాడు, అజేయుడు జయించటానికి అవకాశం లేనటువంటి వాడు, అప్రమేయుడు ఏమాత్రము మీరు పసిగట్టడానికి కూడా అవకాశం లేనటువంటి వాడు. ఈ విధంగా ఎన్నో పదాలతోటి, సహస్ర నామాలతో ఆ ఏకీకృతమైనటువంటి పరమాత్మని మనం హృదయంలో ప్రతిష్ఠించుకొని నుతులతో స్తుతులతో ఆయన కొనియాడుతూ ఉంటాం మనం. కాబట్టి అందుకని ఏమంటున్నారంటే, ఈ దేహం రాలిపోయేటువంటి పుష్పముల వంటి దేహము లోపల, అందుకని పుష్పాన్ని మనం మానవ దేహంతో పోల్చారు స్వామి. రాలిపోయేటువంటి పుష్పం వంటి ఈ దేహము లోపల ఏకమై, నెంబర్ 1 నిత్యమై, ఏనాటికి చెక్కు చెదరినటువంటిది, సత్యమై, అందరూ ఒప్పుకొని తీరాల్సింది అయినటువంటి పూమాల్లో దారము వలె ఉన్నదే బ్రహ్మము. కాబట్టి ఆ పూలల్లో దారం ఎంత శాశ్వతము, మరి ఏకమో, నిత్యమో, సత్యమో, అలాగే మన సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ అనేటువంటి వాడు కూడా, ఆ బ్రహ్మం కూడా అలాంటి వాడే. అదే బ్రహ్మసూత్రము. అందుకనే ఈ దారంతో పోల్చి చూసుకున్నాం కాబట్టి, ఆ బ్రహ్మను మనం సూత్రంతో పోల్చుకున్నాం కాబట్టి బ్రహ్మసూత్రము అని మనం దీన్ని నిర్వచించుకున్నాం. ఈ బ్రహ్మసూత్రమును ఆధారముగా తీసుకున్నప్పుడు మన జీవితము ధన్యమైపోతుంది. కాబట్టి ఆ బ్రహ్మసూత్రాన్ని మాత్రం, అది నిజంగా బ్రహ్మసూత్రం కనబడదు. వచ్చే చిక్కు ఏంటంటే, అంత పెద్ద మంత్రి గారికి వేసినటువంటి గజమాలలో కూడా
ఎన్ని రకాల పూలైతే మీరు వాడారో అన్ని రకాల పూలు చెప్పగలుగుతారేమో కానీ ఆ ఆ పూలమాలలో అంతర్గతంగా అదృశ్యంగా అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి ఆ దారాన్ని పసిగట్టలేరు మీరు. అలాగే ఈ సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి ఆ ఆత్మను కూడా మీరు దర్శించలేరు, మీరు పట్టుకోలేరు. ఆ విధంగా ఆ బ్రహ్మసూత్రమును ఆధారముగా తీసుకున్నప్పుడు మన జీవితం ధన్యమైపోతుంది. దాన్ని గుర్తించగలగాలి. మనం బాహ్యంగా గుర్తించడం కాదు, అంతరాత్మను గుర్తించాలి. మీరు పుష్పములుగా ఉండి అందులో ఆధారమైనటువంటి దారంగా పరమాత్మను చేర్చుకొని ఆ పరమాత్మ నిరంతరమును మీ వెంట ఇంట దంట ఉంటుండి కంటిని రెప్పవలె మిమ్ము కాపాడుతున్నాడు అనేటువంటి సత్యమును గుర్తుంచుకోవాలి. ఆ విధంగా అంత పెద్ద గజమాలను కూడా ఆ సూత్రము గట్టిగా ప్రతి పువ్వును కూడా పట్టి ఒడిసి పట్టుకొని ఏ విధంగా అయితే ఒక్క పువ్వు కూడా కిందకి రాలకుండా ఎంత బ్రహ్మాండంగా ఒడిసి పట్టుకొని చాకచక్యంగా ఎంత వ్యవహరిస్తోందో అంతటి నేర్పుతో ఓర్పుతో ఆ పరమాత్మ కూడా మనల్ని అందరినీ కూడా ఇంట వెంట దంటా ఉండి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ పరమాత్మ తత్వము ఎంత నిగూఢమైందో, ఎంత నిబిడమైందో, ఎంత అదృశ్యమైందో, మరి ఎంత అవిచ్ఛిన్నమైనదో మనం దాన్ని గుర్తు పట్టగలగాలి. దేని కంటికి కనబడత కనుక, కంటికి కనబడితే అసలు మనకి ఇబ్బంది లేదు. ఆ కంటికి కనబడినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని, అగోచరమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం అంతర్నేత్రంతో, చర్మ చక్షువులతో కాదు, కర్మ చక్షువులతో కాదు, దివ్య చక్షువులతో, మనం మనోనేత్రంతో మనం దాన్ని పసిగట్టగలగాలి, ఆ సత్యాన్ని గుర్తించగలగాలి. ఈనాడు మీరిక్కడ క్రోడీకరించుకున్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని హృదయంలో స్థిరముగా ఉంచుకొని భవిష్యత్తున నిత్య జీవితంలో దానిని అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈనాడు స్వామివారు కానీ పండిత ప్రకాండులు కానీ చెప్పేటువంటి ఉపన్యాసాల్లో అనర్ఘ రత్నాలు ఉన్నాయి. ఎక్కడ చెక్కు చెదరినటువంటి అమూల్యమైనటువంటి రత్నాలు లాంటి మాటలు చెప్తున్నారు. ఆ మాటల్లో ఆధ్యాత్మికత సంతరించుకొని ఉంది. ఆ ఆధ్యాత్మికతని మీరు బాగా క్రోడీకరించుకోవాలి. అంటే ఆ పొదివి పట్టుకోవాలి, చక్కగా కూర్చుకోవాలి, దాన్ని ఒక చోట మనం చేర్చుకోవాలి. ఆ విధంగా చేసుకొని మీరు నిత్య జీవితంలో దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. వర్షాకాలంలో చెరువులంతా నింపుకొని ఆ నీటినే తిరిగి ఎండాకాలంలో ఉపయోగించుకుంటున్నట్లుగా ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి పవిత్ర అవకాశము లోపల ఈ ఆధ్యాత్మిక రసాన్ని మీ హృదయంలో నిండుగా నింపుకొని తిరిగి మీ స్వస్థానమునకు పోయి చేరినప్పుడు దీనిని అప్పుడప్పుడు ఉపయోగపెట్టుకుంటూ సార్థకము కావించుకుంటూ మననము చేసుకుంటూ మీ జీవితం అంతా స్మరించుకుంటూ ఉండడము నిజమైనటువంటి సార్థకత. కాబట్టి ఈ సమ్మర్ క్లాసుల్లో మీరైతే ఏదైతే కూడగట్టుకున్నారో, ఏదైతే ప్రోధి చేసుకున్నారో, ఏదైతే సమీకరించుకున్నారో అలాంటి ఆధ్యాత్మిక విద్యా పరిమాణాలని మీరు హృదయంలో సుస్థిరం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న పోలిక చెప్పారు. అంటే వర్షాకాలంలో చెరువులు, బావులు ఇవన్నీ కూడా నిండితే ఎండాకాలం కూడా ఆ ప్రజానీకం ఏ విధంగా అయితే ఆ యొక్క నీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఎక్కడ జీవన విధానంలో, జీవన గమనంలో లోటు లేకుండా చేసుకుంటారో అలాగే మేము చెబుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక పరిమాణాలని, ఈ ఆధ్యాత్మిక విద్యను మీరు హృదయంలో ప్రతిష్ఠింపజేసుకొని ఆ విధంగా వారు మరి వర్షాకాలంలో పడినటువంటి నీటిని ఎండాకాలంలో కూడా ఏ విధంగా అయితే జాగ్రత్తగా వాడుకుంటున్నారో అలాగే మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని జాగ్రత్తగా సార్థకం చేసుకుంటూ మీరు మీ జీవన గమనంలో వీటిని వినియోగించుకుంటూ జాగ్రత్తగా మీ యొక్క జీవనాన్ని సార్థకపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారండి. ఇప్పుడు మనం 7వ చాప్టర్లోకి ప్రవేశించి కొన్ని విషయాలు చూద్దాం. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులనెట్లు పట్టగలడు, తత్వమెరిగినంత ధన్యుడవు నరుడు ఇలన్, ఉన్న మాట తెలుపుతున్న మాట. ఇది అనగానే మనకు భాగవతం గుర్తుకొస్తుందండి.
లోని శత్రువులు అన్నారు. వీళ్ళు కనబడరు, వీళ్ళు దుంపలు లేక. ఇందాక పూలమాలలో దారం ఏ విధంగా అయితే కనబడదో ఇక్కడ మనకు అంత శత్రువులు 6 ఉన్నారండి. దీన్ని అరిషడ్వర్గము అని కూడా అంటాం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. వీళ్ళు లోని శత్రువులు. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు కామానికి వశుడైనాడు. రావణాసురుడు ఏమైనాడో మనకు తెలుసు. లోభానికి వశుడైనాడు మిస్టర్ దుర్యోధన. ఏమైనాడో మనకు తెలుసు. సోది మొనంతా కూడా నేను మా సోదరులకు నేను ఇవ్వను అన్నాడు. దీన్ని లోభం అంటారనమాట. అంటే అంతా నాకే, ఎవడికి దీంట్లో అసలు ఇసుమంతా కూడా ఇవ్వటానికి అవకాశం లేదు, వాడిని పరమ లోభి అంటారండి. అలాంటి లోభ గుణానికి మరి చేశాడు. మోహంతో ఆ కీచకుడు అనర్హుడైనప్పటికీ ఆ పాండవుల యొక్క పత్ని మీద మోహపడ్డాడండి. ఏం జరిగిందో మనందరికి తెలుసు. కామము, క్రోధం. హిరణ్యకశిపుడు అనవసరమైనటువంటి హరి మీద పెట్టుకున్నాడండి. ఆ హరి మీద ద్వేషం పెట్టుకున్నాడు, క్రోధం పెట్టుకున్నాడు. ఆయన పేరు తలిస్తేనే ఒళ్ళు మంట ఆయనకి. అలాంటి హిరణ్యకశిపుడు కానీ హిరణ్యాక్షుడు కానీ ఆ విధంగా క్రోధంతో ఊగిపోయినారు. ఏమైనారో మనకు తెలుసు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము. మరి నరకాసురుడు వీళ్ళంతా కూడా మదించినటువంటి వారన్నమాట. అంటే మాకు ఎదురు లేదు, మేమేం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి విర్రవిగినటువంటి వాళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళ పరిస్థితి కూడా ఎలా అయిందో తెలుసు. మాత్సర్యము, మన మందర మాత్సర్యం మనకు తెలుసు. మనకు ఆ శూర్పణ యొక్క మత్సరత్వం మనకు తెలుసు. అంటే నాకు లేనిది వాళ్ళకు ఉండటానికి అవకాశం లేదు, నాకే దక్కాలి, అంటే నాకు లేనిది ఎవరికన్నా ఉంటే నేను ఓర్చుకోలేను అనేటువంటి గుణం మత్సరం అంటారు, మాత్సర్యం అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాడండి. అలాంటి వాడు ఒక్కసారి ప్రహ్లాదుడి దగ్గరికి మనం వెళ్తే ఆ ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే, ఆ చిన్న బుడతడైనటువంటి ప్రహ్లాదుడు, నీకు దేనికి కనబడుతున్నాడు భగవంతుడు, నాకు దేనికి కనబట్టలేదు అని ఒకసారి ఓ ప్రశ్న వేశాడండి ప్రహ్లాదుడికి. నాకు ఎంత గొప్పవాడు, నేను ఇంత త్రిలోక విజేతని, దేవతలందరినీ కూడా మంచి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించినటువంటి ఘనుణ్ణి, నాకు దేనికి కనపట్టలేదు ఆ హరి అన్నప్పుడు ఆయన ఒక్కటి చెప్పాడు. చిన్న పిల్లాడైనా సరే చక్కగా చెప్పాడండి. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. ఓ నాన్న, నువ్వు లోకాలన్నీ కూడా, సమస్త భూమండలాలని కూడా గడియ లోపల ఇన్ 1 minute 1 second నువ్వు జయించిన వాడవు. ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, ఇంద్రియానేకము. కానీ ఇంద్రియాలను జయించలేకపోయినావు. ఆ ఇంద్రియాలకు పట్టుకున్నాయి నీకు ఆ ఇంద్రియానేకము, ఇంద్రియములను మాత్రము, నీ యొక్క ఇంద్రియాలని మాత్రము నువ్వు చిత్తమున్ గెలువనేరవు, నీ యొక్క మనసులో గెలవలేకపోయినావు. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వురన్, నిన్ను గడగడలాడిస్తున్నాయి, నిన్ను కట్టి పడేసినాయి. నిన్ను కట్టి పడేసినటువంటి ఈ భీకర శత్రువులు ఆర్వురన్, ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి చూసావు, కామ క్రోధ లోప మోహ మదమాశ్రయములను, వాటిని ప్రభిన్నుల చేసిన, చిన్నాభిన్నం గనక చేసినట్టయితే, ముక్కలు ముక్కలు కనుక చేసినట్టయితే, తునకలుగా చేసినట్టయితే, ప్రాణికోటిలో నీకు విరోధి లేడెవడు. నీలో ఉన్నటువంటి కామ క్రోధ లోప మోహ మదమాశ్రయాలు అనేటువంటి ప్రభిన్నులను చేసిన, భిన్నం అంటేనే ముక్కలు ముక్కలు చేయటం, ప్రభిన్నత అంటే అసలు అడ్రస్ లేకుండా ముక్కలు చేయాలి, అసలు నామరూపాలు లేకుండా ముక్కలు కనుక చేసినట్టయితే, ప్రాణి కోటిలో నీకు విరోధి లేడెవడు. అసలు ఈ అఖిలాండ కోటిలో నీకెవ్వడు శత్రువు అనేటువంటి వాడు లేడు. నేర్పున చూడుము, ఒక్కసారి దయచేసి గమనించు నాన్న, దానవేశ్వరా అని ఆ ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి సున్నితంగాను చమత్కారంగాను మరి మందహాసంతో చెప్పాడు. దేనికంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన కోపం వస్తే మనం తట్టుకోలేం.
అంతటి మహనీయుడైనటువంటి ప్రహ్లాదుడు చిన్నవాడైనప్పటికీ ఆ అరిషడ్వర్గంలో ఉన్నటువంటి మర్మాన్ని తండ్రికి చెప్పాడండి. కాబట్టి నువ్వు 6 నువ్వు గెలవలేనప్పుడు నేను ఎన్ని లోకాలు గెలిచాను అన్నా కూడా అది వేస్ట్ అన్నాడు. చూడండి, అదే స్వామివారు చక్కగా 77లో ఈ సూత్రం చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో సూత్రం చెప్పారు స్వామి. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడిదాకా పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితం నీ విద్యల ధారబోసి అరవిందళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖం నొందితవో ప్రీతిగా యోచన చేయుము మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా. ఏమయ్యా ఓ మనిషి, నిద్ర నుండి లేచి, నిద్ర నుంచి లేస్తున్నావు ఎర్లీ మార్నింగ్ బై 4:30 నగర సంకీర్తన కోసం. మరి నిద్రపోయేది దాకా రాత్రి 11 గంటలకు పడుకుంటున్నావు. పొట్టకై హద్దును పొద్దు లేక ఈ జానుడు పొట్ట కోసం రకరకాల వింత విచిత్రమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నావు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నావు. వ్యయమందక చేయుతూ జీవితం నీ విద్యల ధార పోసి ఎన్నెన్నో ఆ పొట్టకోటి కోసం ఎన్నో విద్యలను చదువుతున్నావు. ఆ అన్ని విద్యలన్నింటినీ కూడా పణంగా పెట్టి నువ్వు ఆ పొట్టకోటి కోసం తాపత్రయపడుతున్నావు. కరెక్ట్, మంచిదే. అరవిందళాక్షుని విస్మరించి నువ్వేం చేస్తున్నావు? మరి ఎన్ని విద్యలు నేర్చినా సరే అసలైనటువంటి ఆత్మ విద్య నీ దగ్గర లేదు. అందుకని అరవింద దళాక్షుని విస్మరించి, ఒక్క భగవంతుణ్ణి పరమాత్మ అంటే సరిపోతుందండి. ఆ కవిగారు ఇంత పొడుగును పెట్టాడు. అరవింద దళాక్షుని అంటే పువ్వుల యొక్క రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క నువ్వు విస్మరించావు. రోజు స్మరిస్తున్నావు, పొట్టకూటు కోసం అన్ని విద్యల్ని స్మరిస్తున్నావు. కానీ నీకు ఆధారమైనటువంటి మరి దాన్ని పరమాత్మని విస్మరించావు. ఏ పెద్ద సుఖం ముందుతువో, నువ్వేం పాముకున్నావయ్యా? నువ్వేం సుఖాలు పొందావు? ప్రీతిగా యోచన చేయుమానవా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించవయ్యా ఓ మనిషి అని స్వామివారు 79వ సంవత్సరంలో 17వ తేదీ 6వ మాసంలో ఈ పద్యాన్ని అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకొక 2 లైన్లు చూసుకొని మనం చేద్దామండి. ఓ ప్రేమ స్వరూపులారా, దేహేంద్రియానికి సుఖ దుఃఖములు అజ్ఞానమునందే స్ఫురించును. దేహం అనేటువంటిది ఒక ఇంద్రియం అండి. దాని దొబ్బతగా ఆయన సుఖ దుఃఖాలు కావాలి. సుఖ దుఃఖాలు వస్తుంటాయి. దేనికని చక్రార పంక్తి గచ్చది భాగ్య పంక్తి. ఎప్పుడు నీకు సుఖాలు పర్మనెంట్ గా ఉండవు, ఎప్పుడు దుఃఖాలు పర్మనెంట్ గా ఉండవు. ఇవాళ కన్నీరు గారుస్తాం, రేపు పన్నీరు గారుస్తాం. కన్నీరు కార్చేది ఆకళ్లే, పన్నీరు కార్చేది ఆకళ్లే. ఓహో ఆహా అనేది ఇవాళ సంతోషంతో ఊగిలాడు మంచి ఓల్లాడేది నువ్వే, ఆ దుఃఖంలో కుంగిపోయేది కూడా నువ్వే. కాబట్టి ఆ దేహం అనేటువంటి ఇంద్రియానికి సుఖ దుఃఖాలు అలవాటైపోయినాయి. దేని కలుగుతున్నాయి? అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. రాత్రి కాలంలో దీపము నక్షత్రములు చంద్రుడు కనిపించి సూర్యోదయమైనటువంటి తక్షణమే అదృశ్యమైనట్లుగా అజ్ఞాన స్థితి యందు ఈ దేహేంద్రియాదుల యొక్క సుఖ దుఃఖములు మనకు స్ఫురించి జ్ఞానోదయమైన తక్షణమే అదృశ్యమైపోతుంటాయి. ప్రతిరోజు రాత్రిపూట దీపం కనబడుతుంది మనకు, మంచి వేపర్ ల్యాంప్స్. సిటీస్లో అయితే సుమారు 1000 క్యాండిల్ కలిగినటువంటి బల్బులు వెలుగుతూ ఉంటాయి. కింద ఎర్ర చీమ కూడా కనబడుతూ ఉంటుంది. అంత జీవేలు అనేటువంటి లైట్లు ఉంటాయి. నక్షత్రాలు, కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. మంచి పున్నమి నాటి చంద్రుడు ఉన్నాడు. సూర్యోదయం అయింది, ఆ దీపం కనబట్టలేదు. ఆ దీపం ఉన్నా దీపకాంతి కనబట్టలేదు. నక్షత్రాలు ఉన్నా కూడా ఏమిటో మరుగున మనలాగా ఉన్నాయి. చంద్రుడు ఉన్నా కూడా అవకాశం లేదు. కాబట్టి సూర్యోదయం కాగానే ఆ దీపపు కాంతి, నక్షత్రాలు, చంద్రుడు ఏ విధంగా అయితే కనుమరుగైపోతున్నారో అజ్ఞాన స్థితి యందు ఈ దేహేంద్రియాదుల యొక్క సుఖ దుఃఖాలు కూడా, అజ్ఞానంతో సుఖాలు పొందుతున్నాం, మనం దుఃఖాలు పొందుతున్నాం. ఇవన్నీ జ్ఞానోదయం కాగానే మటుమాయం అయిపోతున్నాయి. కాబట్టి దీపము, నక్షత్రాలు, చంద్రుడు సూర్యోదయం కాగానే ఏ విధంగా అయితే కనుమరుగవుతున్నాయో, అజ్ఞానంతో నువ్వు పొందేటువంటి ఈ భౌతిక సుఖాలు, విలాసాలు, ఆనందాలు ఇవన్నీ కూడా జ్ఞానోదయం కాగానే అయ్యయ్యో ఇవన్నీ భ్రమలు మాత్రమే,
అనేటువంటి స్థితి నీకు కలుగుతోంది. వారి వారి గుణములను పురస్కరించుకొని ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయి? నీ యొక్క గుణాలను బట్టి. చలికాలం వచ్చింది, నువ్వు దుప్పటి కప్పుకుంటున్నావు. ఎండాకాలం వచ్చింది, దుప్పటి తీసేస్తున్నావు. ఇంకో వర్షాకాలం వచ్చింది, మంచి దట్టమైనటువంటి ఒకదాని మీద ఇంకోటి తొడుగుతున్నావు. ఇవన్నీ కూడా గుణముల యొక్క ప్రభావం మాత్రమే. అంటే ఆ సత్వ రజస్తవ గుణాల యొక్క వాటి యొక్క గుణాన్ని బట్టే నువ్వు కోపంగా మాట్లాడినా కూడా ఆ గుణమే, భార్య బిడ్డలతో ప్రసన్నంగా మాట్లాడినా కూడా ఆ గుణాలే, అలాగే ఏ మాత్రం నిస్త్రాణంగా పడి ఉన్నట్టు సరే ఆ గుణాలే. వీటన్నిటికీ కూడా గుణాలు మాత్రమే. ఈ త్రిగుణములందు కూడాను 3 అంతర్గతములైనటువంటి అర్థములు చేరి ఉంటాయి. చెబుతున్నారు స్వామి. మామిడి ఫలము పిండిగా ఉన్నప్పుడు వగరగా ఉంటుంది. ఒకడు మామిడి పండు తీసుకోండి, అది మంచి మొట్టమొదటి చూడంగానే పండు కాదది, ఎప్పుడు కూడా మొట్టమొదటి పిండి అవుతుంది. ఆ పిందె నవిలితే వగరగా ఉంటుంది. ఇంకొంచెం కాస్త ఇంకొక 2 రోజులు పోతే అది కాయగా మారినప్పుడు దాన్ని కనుక రుచి చూస్తే అది పులుపుగా ఉంటుంది. అంటే ఆ మామిడి యొక్క ఫలమే మొట్టమొదటగా నీకు పిందెగా వగరగా ఉంది, మరి కాయగా ఉన్నప్పుడు పులుపుగా ఉంది. అది ఫలించిన తర్వాత మనకు అమూల్యమైనటువంటి ఆనందంగా తీపిని అందించింది. ఇవి దోషమైనవి కావు, దాని యొక్క దోషాలు కాదు ఇవి, వాటి యొక్క పరిపక్వ స్థితులు. అలాగే ఆయా కాల పరిస్థితులను పురస్కరించుకొని ఆయా ఋతులు ఏర్పడడం సహజము. కాబట్టి ఎలాంటి మామిడి ఫలమైనా పుట్టంగానే ఫలం కాదది. పిందె కావాలి, కాయ కావాలి, ఫలించాలి. ఈ దశలన్నీ కూడా ఉన్నాయి. అలాగే మానవుని యందు ఉన్నటువంటి గుణములు కూడా విజృంభించినప్పుడు ఆయా గుణములను పురస్కరించుకొని ఆ మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి మానవుడిలో కూడా 3 గుణాలు ఉంటాయి. అన్ని సవ్యంగా ఉంటే అందరూ సత్వగుణ సంపన్నులే. మంచి ఏదన్నా కోపం వచ్చినప్పుడు రజోగుణం ప్రకోపిస్తుంది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం మాటలు వస్తాయో మనకు తెలియదు, ఏం చేత్తో ఏది ఉంటే దాంతో కొడతాడు, ఏం మాటలైతే ఆ మాటలు మాట్లాడతాడు. ఇది రజోగుణ ప్రభావము. ఇందాక సాత్విగా ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానము. అలాగే ఏ మాత్రము లేకుండా నిశ్చేష్టతగా ఉదాసీనంగా ఉన్నాడు, తామస గుణము. కాబట్టి ఆ విధంగా మామిడి ఫలానికి 3 దశలు ఏ విధంగా అయితే ఉన్నాయో మానవులకు కూడా 3 గుణాలు ఉన్నాయి. అవి మానవుడు సత్వగుణమునందు ఉన్నాడా, రజోగుణమునందు ఉన్నాడా, తమో గుణమునందు ఉన్నాడా అనే విచారణ వచ్చినప్పుడు దానికి అతని ప్రవర్తనే ప్రత్యక్ష నిదర్శనము. చూడండి, ఇప్పుడు ఆ కుంభకర్ణుడు తమో గుణ సంపన్నుడు, విభీషణుడు సత్వగుణ సంపన్నుడు, రావణాసురుడు రజోగుణ సంపన్నుడు. ఒక్క 3 బ్రదర్స్ లోనే 3 గుణాలు మనకు కనబడుతుంటాయి. దేనికని? వాళ్ళ యొక్క ప్రవర్తన. విభీషణుడు సత్వగుణంతో సాత్వికంగా మాట్లాడుతున్నాడు కాబట్టి సత్వగుణ సంపన్నుడు. హాయిగా ఆయన 6 నెలలకోసారి లేస్తున్నాడు ఆ కుంభకర్ణుడు, ఆయన తమో గుణ సంపన్నుడు. రాముడు అంటేనే లేచి ఎగిరి పడుతున్నాడు రావణాసురుడు, రజోగుణ సంపన్నుడు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి మన గుణాలని మనం అంచనా వేస్తాం. మానవుడు తన యందు ఉన్నటువంటి దోషములను గుర్తించడానికైనను ప్రయత్నించకుండా ఉండటము తమో గుణము. ఎన్నో తప్పులు చేస్తున్నాడు, కానీ నా తప్పు నాకు తెలియదు, నా తప్పు నేను గుర్తించినంత వరకు కూడా నేను తమో గుణం ఉన్నట్టే లెక్క. నా తప్పును నేను గుర్తించినప్పుడు మాత్రమే ఆ తమో గుణం నుంచి బయటకు పడతాను. తన యందు ఉన్నటువంటి దోషములను గుర్తించి కూడాను వారిని మార్చుకొనక ఇదిగే సత్యమని భావించి తిరిగి అట్లే ప్రవర్తించడము రజోగుణము. నిజంగా నా తప్పు నాకు తెలుసు, కానీ తప్పుని దేనికి అనాలి, నేను నా తప్పుని నేను దేనికి తప్పనాలి అనేటువంటి అహంకారంతో మంచి ఎగిరెగిరి పడేటట్టయితే ఇట్ ఈజ్ కాల్డ్ రజోగుణము. దోషములను గుర్తెరిగి వారిని మార్చుకొని పవిత్రమైన మార్గంలో ప్రవేశించటము సాత్వికము. నీ యొక్క తప్పును నువ్వు తెలుసుకొని, ఓ నేను పొరపాటు పడ్డాను, రేపటి నుంచి సరి చేసుకోవాలి అని నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని అందరితో ప్రవర్తన మార్చుకున్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ పవిత్రమైన మార్గంలో నువ్వు కనుక ప్రవేశించినట్టయితే సాత్వికము. ఈ 3ంటికి అతీతమైనటువంటి తత్వము ఋషితత్వము. ఈ విధంగా సత్వం కాకుండా, రజోగుణం కాకుండా, తమో గుణం కాకుండా ఈ 3కి అతీతమైనటువంటి గుణం కనుక నీకు ఉన్నట్టయితే ఇట్ ఈజ్ కాల్డ్ ఋషి. అందుకనే నాం ఋషి కృతే కావ్యం అని కూడా అంటం జరిగింది. ఈ విధంగా మన స్వామి యొక్క దివ్యానుగ్రహంతో మన ఆప్తులు, పూజ్యులు, ఆత్మీయులు ఎంఎల్ఎన్ గారు, ఎంవిఎల్ గారి యొక్క మన శుభాకాంక్షలతో, మీ అందరి యొక్క శుభకామనలతో
ఈ 4 అంశాలని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు. మీ అందరూ కూడా శ్రద్ధగా విన్నందుకు మీకు కూడా హృదయపూర్వక సాయిరాములు. ఈ విధంగా ఈరోజు ఆత్మారామం ప్రారంభించిన తర్వాత 3 చదవటం అనేటువంటిది రికార్డు బ్రేక్ ఇవ్వాలి. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి అవకాశానికి స్వామి దివ్యాశీస్సులు పుష్కలంగా లభించినందుకు స్వామికి మరొక్కసారి పాదాభివందనాలు చేసుకుంటూ మనం మరొక అంశంలోకి వెళ్దామండి. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం.